హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఈరోజు మరొక అద్భుతమైన జ్యోతిష్యుడిని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆయన జ్యోతిష్యుడు అంటే మామూలు జ్యోతిష్యుడు కాదు, అత్యంత బహుముఖ ప్రజ్ఞాశాలి. అంటే ఈ యొక్క జ్యోతిష్యానికి సంబంధించిన సకల అంగాలన్నీ కూడా ఔపోసన పట్టిన వ్యక్తి అనమాట. సో ఆయన మీకు వాళ్ళ పరిచయం చేయబోతున్నాను. ఎందుకు ఆయన ఇంత ప్రత్యేకం అంటే అంగ సాముద్రికం. అంటే మన బాడీ మీద ఉండే మచ్చలే మన జీవితాన్ని శాసిస్తాయి. ఆ విషయం మనకు తెలియదు. అంటాం ఇక్కడ మనకు చిన్నప్పుడు చెప్తుంటారు నానమ్మలు, పెద్దవాళ్ళు, అరే ఇక్కడ మీకు మచ్చ ఉందిరా అదృష్టవంతుడు, నీకు ఇక్కడ ఉందిరా అదృష్టవంతుడు అని చెప్తారు, కానీ వాళ్ళకి అది పూర్తిగా తెలియదు. ఇప్పుడు మన ముందు కూర్చున్న ఈ యొక్క సుప్రసిద్ధ జ్యోతిష్యులు మాత్రం ఈ యొక్క పుట్టుమచ్చల శాస్త్రాన్ని ఆమూలాగ్రం ఔపోసన పట్టారు. మన రహస్య ప్రదేశాల్లో కానీ, మనకు మాత్రమే తెలిసిన ప్రదేశాల్లో కానీ, ఎక్కడెక్కడ ఏ పుట్టుమచ్చ ఉంటే మన జీవితంలో ఏ అద్భుతాలు జరుగుతాయనేది ఇవాళ మనకు ఆయన చెప్పబోతున్నారు. సో అది స్పెషల్ అన్నమాట ఇవాళ. సో రెడీగా ఉండండి. మీ బాడీ మీద ఎక్కడ ఎలాంటి మచ్చలు ఉన్నాయో చూసుకోండి. అవి మీ జీవితాన్ని, మీ బ్యాంకు బ్యాలెన్స్ని, మీ దాంపత్య జీవితాన్ని, చివరికి మీ ప్రాణాలని కూడా శాసిస్తున్నాయి ఆ మచ్చలు మనకు తెలియకుండా. సో జాగ్రత్తగా వినండి. గురుగారు, ఇంతకీ ఆ గురువుగారు ఎవరు అంటే డాక్టర్ జేకేఆర్ గారు. మీ అందరికీ తెలుసు, ఆయన గత 23 సంవత్సరాలుగా అత్యంత సుప్రసిద్ధులు. ఎన్నో ఛానళ్ళల్లో ఆయన, ఒకప్పుడైతే ఆయన వీడియో లేని ఛానల్ ఉండేది కాదు, శాటిలైట్ ఛానల్స్ కూడా, అంత గొప్పగా ఆయన చేసేవారు. ఈ మధ్య కాలంలో సంఘ సేవ ఇట్లాంటి కొన్నిట్లలో నిమగ్నే ఉన్నారు. మళ్ళీ నేనే రిక్వెస్ట్ చేసి గురుగారు ఒక్కసారి మన స్టూడియోకి రండి అని తీసుకొచ్చాం. సో మరి వారిని అడిగి ఈ మచ్చలు మన జీవితాన్ని ఎలా శాసిస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. వండర్ఫుల్ సార్. మీరు చూస్తే చాలా యంగ్గా కనిపిస్తున్నారు. ఒకటి 23 సంవత్సరాల అనుభవం, రెండైతే మీ వెనకాల ఉన్న శాస్త్రాలు చూస్తుంటే భయం వేస్తుంది. ఇన్ని శాస్త్రాల్ని అధ్యయనం చేశారా? ఆస్ట్రో న్యూమరాలజీ, పుట్టుమచ్చల శాస్త్రం, గ్రాఫాలజీ, ఇంకా నాకు అది చదువుతుంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది. మీ నుంచే తెలుసుకోవాలని. తప్పకుండా ఆస్ట్రో న్యూమరాలజీ అండి ఫస్ట్. అది తర్వాత ఎక్కడో నాలో అసంతృప్తి. ఒక పర్సన్కి మనం పరిపూర్ణంగా జాతకాన్ని వివరించలేకపోతున్నాం, ఎక్కడో ఏదో ఇంకా నేర్చుకోవాలని నాలో కుతూహలం కలిగి, తర్వాత పుట్టుమచ్చల శాస్త్రం కావచ్చు, సిగ్నేచరాలజీ కావచ్చు, నేమాలజీ కావచ్చు, తర్వాత ఏ రత్నం పెడితే లైఫ్కి టర్న్ అవుతుందని జయమాలజీ కావచ్చు. అంటే లైఫ్లో ఒక లగ్నానికో ఒక రత్నం, అంటే మనకు ఒక రాశికో ఒక రత్నం పెట్టడం కాదు, ఈ లైఫ్ అంతా కలిపి ఒకే లైఫ్ స్టోన్ అనేది ఉంటుంది అని చెప్పి జయమాలజిస్ట్గా ఆ రత్న రిపోర్ట్ శాస్త్రాన్ని నేర్చుకుని దాని మీద ప్రత్యేకించి ఒక కోర్స్ చేయడం జరిగింది. ఈ అన్నిటితో పాటుగా మనం మంత్రశాస్త్రం అండి. మంత్రం చదివితే ఒక పాజిటివ్ ఎనర్జీ, మంత్రాలకి చింతకాయలు రాలుతాయని చాలా మందిలో ఒక మాట ఉంది. నేను దానికి ఒప్పుకుంటాను. కానీ మనిషిలో ఒక పాజిటివ్ వైబ్స్ రావాలంటే ఈ మంత్రం వల్లే సాధ్యం. అది మంత్రశాస్త్రంలో ఉందండి. ఈ అన్నిటితో పాటుగా ప్రత్యేకించి లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం, వీటితో పాటుగా మనీ మేనేజ్మెంట్, అలాగే టైం మేనేజ్మెంట్. ప్రతి మనిషి కూడా మనీ మేనేజ్మెంట్ ఉంటేనే జీవితంలో ఎదగలుగుతాడు. ఈ మనీ మేనేజ్మెంట్ నేర్చుకోవే ముందు మనకు కావాల్సింది ఏంటంటే టైం మేనేజ్మెంట్ అండి. ఒక్క నిమిషం వేస్ట్ చేస్తే మళ్ళీ తిరిగి రానిది అది. డబ్బులు పోయినా సంపాదించుకోవచ్చు, కానీ కాలాన్ని వృధా చేస్తే మనం తిరిగి పొందలేమనేది జగమెరిగిన సత్యం. అందుకని లా ఆఫ్ అట్రాక్షన్తో పాటుగా ఇవి ఉన్నాయి. ఇవన్నిటితో పాటుగా మరలా ఏంటి అని అంటే క్వాంటమ్ ఫిజిక్స్. అంటే పూర్వజన్మ ఏమిటి, ఆ జన్మను తెలుసుకునే విధానం ఏమిటి, అది నేనో మీరో చెప్పేది కాదు. ఎవరి క్లయింట్గా నా దగ్గరికి వస్తే వారి పునర్జన్మ ఏంటో వారే తెలుసుకోవచ్చు. తెలుసుకుని దానికి పరిపూర్ణంగా రెమెడీ చేసుకునే విధానాన్ని క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారా తెలియజేస్తున్నాం. ఎన్నిటితో పాటుగా అక్షయ పాత్ర యోగ సాధన అనేది ప్రతి నెలలో మాధ్వర్యంలో చివరిలో, అంటే 25 నుంచి 30 తారీఖు లోపుగా, అంటే ఒక పర్టిక్యులర్గా ఒక శుభతిథి కలిసి వచ్చిన రోజుల్లో పెడుతూ ఉన్నాం. ఇది చేయటం వల్ల అక్షయ పాత్ర పొందే భాగ్యం కలుగుతుందండి. ధర్మరాజు ధనాన్ని ఆకర్షించడం అండి. ధర్మరాజు అక్షయ పాత్ర పొంది ఎంతో మందికి అన్నదానము, అలాగే అంతులేని దాన ధర్మాలు చేసినట్లుగా మన పురాణాలు తెలియచేస్తూ ఉన్నాయి. ఆ ధర్మరాజుకి ఎలా అయితే అక్షయ పాత్ర వచ్చిందో, ఏ సాధన అయితే చేశాడో ఆ సాధనని మనం బయటికి తీసుకొచ్చి మా గురువు గారి ద్వారా నేర్చుకుని దాన్ని గత కొంతకాలం నుంచే ఇది, ఎందుకని ఎన్ని చేసినా ఇంకా ఏదో ఇవ్వాలి, ప్రజలకు ఇంకేదో ఇవ్వాలి అని చెప్పి ఈ అక్షయ పాత్ర యోగ సాధన అనే కార్యక్రమం తీసుకొచ్చామండి.
అనంత పద్మనాభ స్వామి వారి వ్రతం కూడా వ్రతం కూడా గత 13 సంవత్సరాలుగా మేము ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాం. 108 మంది అంటే 108 మందికి మాత్రమే చేస్తాం. 109 వాడు వచ్చి మేము ఎంత డబ్బులు కడతానన్నా తీసుకోం. ఒక సిస్టమ్ అనేది ఏర్పాటు చేసాం. సిస్టమ్ ప్రకారమే చేస్తూ ఉన్నాం. అలాగే ఈ సంవత్సరం 14వ సంవత్సరం 14 ఏళ్ళు అనంత పద్మనాభ స్వామి వ్రతం చేస్తే డైరెక్ట్గా నక్షత్ర మండలాన్ని చేరతామని పురాణ ఇతిహాసాలు తెలియజేస్తున్నాడు. జనకుడు, అలాగే ఇలా చూస్తే హరిశ్చంద్రుడు, ఎంతో మంది మహారాజులు, మునులు, ఋషులు ఈ వ్రతం ఆచరించి ఇహపరమందు సర్వసౌఖ్యాలు పొంది ఇహలోకమున పరమాత్ముని యొక్క సన్నిధిలో అంకితమైనట్టుగా మనకి పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. మన దగ్గరకు వచ్చి 13 సంవత్సరాల నుంచి ఎంతో మంది జీవితాల్లో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయండి. అంటే ప్రతి మనిషికి ఏది కావాలో అది అందించాలని ఈ కేరళ సంఖ్యా జ్యోతిష్యం అనే టైటిల్ పెట్టి ఆ చెట్టు కింద ఇన్ని ఏర్పాటు చేసి మనిషి ఒక సమస్యతో వస్తే దానికి పూర్తి పరిష్కారాన్ని ఇవ్వటమే మా ఉద్దేశం అండి. షడ్రసోపేత భోజనం లా ఉంది మీది. 100% అండి. మీ దగ్గరికి ఎవరైనా వస్తే ఇక 360 degrees వాళ్ళకి ఇక మాకు ఇలా మాకు అసంతృప్తి అనేది ఉండదు, ఇంకా లేదు అని అన్ని విధాలుగా. మళ్ళీ ఒకటి ఏంటంటే ఎవరైనా జాతకం నచ్చకపోతే డబ్బే తీసుకోవట్లేదు. ఇది పబ్లిక్ గా చెప్తూ ఉన్నాను, ప్రతి ఎపిసోడ్ లో చెప్తున్నాను. ఎందుకు అంటే ఇది ఒక కర్మ అంటాను నేను. మీ జాతకం నచ్చలేదు, నేను చెప్పాను, నా దగ్గర ఎంతో కట్టారు, కట్టిన తర్వాత సార్ మీరు చెప్పింది నాకేం మ్యాచ్ అవ్వలేదు, అవ్వటం వారి యొక్క కర్మ. ముందు అసలు నేను చెప్పింది వాళ్ళకి సాటిస్ఫై అవ్వాలిగా. అందుకని నువ్వు ఎప్పుడైతే తృప్తి లేని వాడికి నీకు జరగదు కదా, నేను ఎన్ని చెప్పినా. అందుకని నువ్వు తృప్తి చెందావా డబ్బులు కట్టు, లేదు హ్యాపీగా వెళ్ళిపో. ఇదే పాలసీని అవలంబిస్తూ వస్తున్నానండి. అది భగవంతుడు ఇప్పటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చిన వాళ్ళకి 99% రిజల్ట్ తీసుకుని ఇస్తూ ఉన్నాం. అదే దాంతో మీ కోరిక మేరకు మరలా మీ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమం చేయడానికి వచ్చాం. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే విజయవాడ నుంచి మీరు అంత దూర ప్రయాణ భారాన్ని వచ్చి చాలా సంతోషం సార్. రైట్ గురుగారు, పుట్టుమచ్చల శాస్త్రం నిజంగా అంటే మన చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు ఏదో అంటుంటారు కానీ మనం దాన్ని ఎప్పుడు పట్టించుకోము. నిజంగా అంటే ఏదో బాడీ ఏర్పడినప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి అట్లా మచ్చలు ఏర్పడతాయేమో అని నాబోటి వాళ్ళు అనుకుంటా ఉంటారు. సహజంగా అదే ఆలోచన ఉందా అండి? అంత ఉందా పుట్టుమచ్చలకి? 100%. అసలు పుట్టుమచ్చలు అంటే ఏంటనేది మనం ఒకసారి దాని గురించి మీకు తెలియజేస్తే అర్థమవుతుంది. వాస్తవంగా ఏంటంటే పూర్వజన్మ యొక్క కర్మలే ఈ పుట్టుమచ్చల రూపంలో మనకి వస్తాయండి. ఎలాగంటే ఒక గూగుల్ మ్యాప్ పట్టుకుని మనం అడ్రస్కి ఎలా అయితే వెళ్తున్నామో పూర్వజన్మలో మన కర్మ ఫలితమే మన శరీరం పైన పుట్టుమచ్చలుగా ఏర్పడతాయి. ఇది అక్షర సత్యం. ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటే, ఒక టైం ఉంటే, మన ఆస్ట్రాలజీలో నక్షత్రము, లగ్నము, రాశి ఎలా అయితే తీసి వారి జాతకం ఎలా చెప్తామో ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ లేదు వాళ్ళకి. ఈ పుట్టుమచ్చలు ఉంటే గ్రహాలను వెలికితీసి జాతకం చెప్పడం అనేది మనం చేసే పని. అందువల్ల పుట్టుమచ్చలు అనేది ఒక ఇండికేషన్ అండి. మంచి జరగబోయేదానికి, చెడు జరగబోయేదానికి ముందుగానే మనకి అవగాహన ఉంటుంది. ఇది ఉంది కదా అని ఇంట్లో పడుకుని కాకుండా ఏది కావాలన్నా ఆ పుట్టుమచ్చని మీరు తీసుకుని మీ అంటే ఈ పుట్టుమచ్చ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితం ఉందని మీరు గ్రహించి దాన్ని గనక నేను చెప్పినట్టు గనక చేస్తే 100% ఈ ఫలితాలు మీకు అద్భుతంగా రిజల్ట్ని ఇస్తాయి. అంటే పురుషులకు వేరు, స్త్రీలకు వేరు, పిల్లలకు వేరు, పెద్దలకు వేరు అట్లా ఉంటుంది సార్ పుట్టుమచ్చలు? అంటే ఎలా అంటేనండి, పురుషులకి వేరు, అలాగే స్త్రీలకు వేరు. అంటే ఫలితాలు కూడా వేరుగా ఉంటాయి. అది ఎలాగో అంటే సహజంగా చాలా మందిలో డౌట్ ఉంటుంది. పురుషుడికి కుడివైపు, స్త్రీలకి ఎడం వైపు. ఎందుకు ఈ వ్యత్యాసం? పుట్టుమచ్చలు అంటే కర్మ ఫలితమే అని చెప్తున్నాను, నేనే చెప్తున్నాను. మరి ఎందుకు ఈ వ్యత్యాసం అంటే మానవ శరీరం మనకి అర్ధనారీశ్వర స్వరూపం అండి. ప్రతి మానవ శరీరం అర్ధనారీశ్వర స్వరూపం. చాలా మంది తెలియకనుకుంటారు అర్ధనారీశ్వర స్వరూపం అంటే అందుకే కావాలి ఆయన అర్ధనారీశ్వర అవతారం మనకి చూపిస్తూ ఉన్నారు అని. ఈ అర్ధనారీశ్వర స్వరూపం అంటే కుడివైపు ఈశ్వరుడు, ఎడం వైపు ఆదిశక్తి, పరాశక్తి, శక్తి స్వరూపిణి. అంటే దీన్ని బట్టి ఏంటి అని అంటే ఏ వ్యక్తికైనా కుడి భాగము శివతత్వము, ఎడమ భాగము శక్తి తత్వము. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే కుడి భాగంలో సూర్య భగవానుడి యొక్క ఎనర్జీతో నిండి ఉంటది, ఎడమ పార్ట్లో చంద్రుని యొక్క ఎనర్జీ నిండి ఉంటది. అంటే ఇక్కడ ఎవరి పక్కన ఎవరికైతే శక్తి ఇమిడి ఉంటుందో ఆ పక్కన పుట్టుమచ్చలుంటే దాని ఎఫెక్ట్ మనకి చాలా అద్భుతంగా ఉంటది. అందుకనే పురుషుడికి కుడివైపు, స్త్రీకి ఎడం వైపు పుట్టుమచ్చలు ఉన్నప్పుడు అద్భుత ఫలితాలు వస్తాయి. ఎందుకని? ఆ ఎనర్జీ ఎక్కువగా ఏ పార్ట్లో అయితే పాస్ అవుతుందో అక్కడ పుట్టుమచ్చలు ఉండటం వల్ల మనకి అద్భుత ఫలితాలు రావడానికి కారణమవుతుంది. అయితే మరి దీనికి
మన ఆర్థిక బ్యాంక్ అకౌంట్లు కానీ అకౌంట్ బ్యాలెన్స్ కానీ అంటే మన ఇంట్లో ధనాగారం కానీ సంబంధం ఉంటుంది గురించి. మంచి క్వశ్చన్ అడిగారండి. వాస్తవంగా ఏంటంటేనండి, పుట్టుమచ్చలకి బ్యాంక్ అకౌంట్లకి సంబంధం ఏమిటి? సహజంగా మీరు అడిగిన క్వశ్చన్ అదే. అంతే కదా. అయితే బ్యాంక్ అకౌంట్కి పుట్టుమచ్చలకి ఉన్న సంబంధం ఏమిటి అని అంటే, వాస్తవంగా ఆలోచిస్తే పూర్వజన్మలో నువ్వు చేసుకున్న పాప కర్మల యొక్క ఫలితమే ఈ పుట్టుమచ్చలుగా ఏర్పడతాయని దాన్ని మనం చెప్పుకున్నాం. అయితే ఈ జన్మలో నువ్వు చేసిన కర్మే ఈ బ్యాంక్ బ్యాలెన్స్ గా ఏర్పడుతుంది. ఇది సత్యమే కదా. నువ్వు పని చేస్తే బ్యాంక్ లో డబ్బు వస్తాయి. పూర్వజన్మలో నువ్వు చేసుకున్న కర్మ వల్ల పుట్టుమచ్చలు వచ్చినాయని చెప్పుకున్నాం. అయితే ఈ పుట్టుమచ్చలు గనక అరచేతిలో ఉంటే, అలాగే నుదురు పైన ఇక్కడ ఆజ్ఞా చక్ర దగ్గర గనక పుట్టుమచ్చ ఉంటే వీరు కోటీశ్వరులు అవుతారు అని ఒక లెక్క. అయితే ఎలా కోటీశ్వరులు అవుతారు? పూర్వజన్మలో మీరు ఎవరికో దానం చేసో, ఎవరికో ధర్మం చేసో, ఎవరికో అప్పిచ్చో మీరు ఉంటే ఆ డబ్బుని ఈ జన్మలో డ్రా చేసుకుంటారు. ఇది కర్మ ఫలితము. ఇది కర్మ ఫలితమే. అయితే పూర్వజన్మలో మీరు చేసిన సత్కర్మ అంటే దానంగా చేశారు, డబ్బు దానం చేశారు, లేక అప్పిచ్చారు, ఆ అప్పు ఆ జన్మలో తీసుకోకుండా చనిపోయారు. ఈ జన్మలో మీరు దాచిపెట్టుకుని మీ బ్యాంక్ బ్యాలెన్స్లోకి వస్తాయి. మరి బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి మీరు డ్రా చేయాలంటే ఏం చేయాలి? ఈ జన్మలో మనం ఏం చేయాలి? చెక్కు రాయాలి. చెక్కు రాయటం అంటే కృషి చేయాలి, కష్టపడాలి. మీరు కష్టపడకుండా డబ్బు రాదు. మీరు ఏదో ఒక పని చేస్తేనే కదా డబ్బు వచ్చేది. మీకు ఇక్కడ లక్కు ఉన్నంత మాత్రాన డబ్బును మీరు తీసుకోవాలి అంటే కష్టపడాలి. ఆ కృషి అనేది చేస్తే, అంటే ఆ చెక్ అనేది రాస్తే, ఆ చెక్ ఇస్తే డబ్బు వస్తుంది. అట్లా మీరు ఆ డబ్బును డ్రా చేసుకోవాలంటే ఈ జన్మలో కష్టపడితే ఈ కష్టానికి తగ్గ ఫలితం రెట్టింపుగా వస్తుంది. సహజంగా కష్టానికి తగ్గ ఫలితం అందరికి వస్తుంది. ఈ జాతకుడికి మాత్రం రెట్టింపు ఫలితం వస్తుంది. అది బ్యాంకులో మనకి బ్యాలెన్స్ కనపడుతుంది. అంతే తప్ప ఇక్కడ పుట్టుమచ్చలు ఉంది అంటే నువ్వు పూర్వజన్మలో దాసి పెట్టి ఉన్నావు అని అర్థం. అందుకే మన పెద్దలు ఒక మాట అంటారు, వాడు పెట్టి పుట్టాడు రా బాబు అని. ఏం పెట్టి పుట్టాడండి? పూర్వజన్మలో 10 మందికి పెట్టాడు, ఇప్పుడు పుట్టాడు. అందుకని ఈ జన్మలో ఉన్నతమైన కుటుంబంలో పుట్టొచ్చు, జీరో నుంచి స్టార్ట్ అయ్యి హీరోగా అయినా ఎదగొచ్చు. అదే ఈ బ్యాంక్ బ్యాలెన్స్కి దానికి ఉన్నది. అంతేగాని బ్యాంక్ బ్యాలెన్స్లో డబ్బులు వచ్చి పడతాయని కాదు. మీరు ఆ అదృష్టం ఉంది అని ఇండికేట్ చేసే పుట్టుమచ్చ ఉంటే మీ కష్టానికి రెట్టింపు ధనం వస్తుంది. అంటే రూపాయి పెడితే 100 రూపాయలు వస్తుంది. అదే కదా సహజంగా. మనం ఏంటి, ఈ అదృష్టం ఉన్నవాడు ఏ పని తలపెట్టినా అదృష్టం వీడికి ఎదురొస్తుందండి. ఏ పని చేసినా ఆ రకంగా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది, అదృష్టవంతులు అవుతారు. అదే బ్యాంక్ అకౌంట్కి పుట్టుమచ్చలకున్న సంబంధం. అండ్ గురుగారు, కొందరికి మచ్చలు ఉండవు, మధ్యలో వస్తాయి మచ్చలు. అవునండి, అవును. ఆ మచ్చల వల్ల కూడా లైఫ్ మారుతుందా? మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకనంటే సహజంగా చాలా మందికి మచ్చలు చిన్నప్పటి నుంచి కొన్ని ఉంటాయి, కొత్తగా కొంత వయసు వచ్చేసరికి ఏర్పడతాయి. ఎందుకు ఏర్పడతాయి? మరి పుట్టుమచ్చలు అంటే కర్మ ఫలితం అని చెప్పాం. మరి ఏంటిది అంటే ఇక్కడ 3 కర్మలు ఉన్నాయండి. సంచిత కర్మ, ప్రారంధ కర్మ, ఆగామి కర్మ. ఈ 3 కర్మలు అందరికీ తెలిసిందే, ప్రతిరోజు ఎక్కడ చూసినా మనం వింటూనే ఉన్నాం. అయితే సంచిత కర్మ వల్ల మనకి పుట్టుమచ్చలు ఆగామి కర్మ వల్ల ఏర్పడి అని చెప్పుకుంటున్నాం. అయితే ఇప్పుడు జరగబోయే ప్రారంధ కర్మ వల్ల ఏర్పడిన కర్మలు ఇప్పుడు ఆగామి కర్మ వల్ల కొత్తగా పుట్టుమచ్చలు పుడతాయి. ఆగామి కర్మ అంటే ఇప్పుడు చేయబోయే కర్మ, జరుగుతున్న కర్మ, ఇప్పుడు రేపు చేయబోయే కర్మ. మనం ఏం చేస్తాం? గతంలో కొన్ని చేసాం, ఇప్పుడు ఇంకోటి చేస్తాం. మళ్ళీ మన లైఫ్ స్టైల్ మారుతూనే ఉంటది. మనం కొన్ని పాపాలు చేసాం, కొంతమంది హాని చేసాం, ఆ హానికి తగ్గట్టుగా నెగిటివ్ స్థానాల్లో పుట్టుమచ్చలు స్టార్ట్ అవుతాయి. అలాగే మనం పుణ్య కార్యాలు చేసాం ఆగామి కర్మలో. గత జన్మ కర్మ వల్ల మన జీవితం ఏర్పడింది. ఇప్పుడు చేయబోయే కర్మ వల్ల మనం ఏం చేస్తున్నాం? పుణ్య ఫలం వల్ల పాజిటివ్ వైబ్రేషన్ ఇచ్చే, అంటే ఎవరికైతే ఒక పురుషుడికైతే కుడివైపు, స్త్రీలకైతే ఎడం వైపు పాజిటివ్గా అంటే ఉచ్చ స్థానాల్లో పుట్టుమచ్చలుగా ఏర్పడతాయి. ఆ పుట్టుమచ్చలు ఎర్రగా ఏర్పడితే మరింత అదృష్టం, నల్ల మచ్చలు ఏర్పడితే కొంచెం లేటుగా ఫలితం వస్తుందని దాని అర్థం. అయితే ఈ పుట్టుమచ్చలు వచ్చినప్పుడు మీరు కుంగిపోకుండా, అది నాకు అదృష్టానికి తెచ్చిపెట్టడానికి మచ్చ వచ్చింది అని శుభస్థానాల్లో మచ్చ ఉన్నప్పుడు గ్రహించి మీరు కర్మ చేయాలి. అంతేగాని ఇంట్లో పడుకుంటే ఆ పుట్టుమచ్చ ఫలితం మీ పైన ఇంప్లిమెంట్ కాదు. మీరేం చేయాలి? ఎంతో కొంత పని చేయాలి. రూపాయి పని చేస్తే 100 రూపాయల లాభం తెచ్చిపెడుతుంది. అలాగే నెగిటివ్ స్థానాల్లో పుట్టుమచ్చలు వస్తే త్వరలో మీకు కష్టాలు రాబోతున్నాయి అని అర్థం. అప్పుడు వెంటనే కంగారు పడకుండా ఏం చేయాలి అనంటే, నెగిటివ్ స్థానాల్లో ఉన్నప్పుడు ఇక్కడి నుంచి మనం ఇప్పుడు వరకు కర్మ వల్ల ఇలాంటి ఫలితాలు వచ్చినాయి, మనం
చేసిన పాప కర్మల వల్ల ఇక నుంచి మనం చేయవలసిన దానం ధర్మం చేసి ఈ కర్మలతో ఈ కర్మ అనే నీటితో ఈ కర్మలను కడుక్కోవాలి. ఓకే, అప్పుడు మనకేమవుతుంది, ఈ నెగిటివ్ పుట్టుమచ్చల వల్ల వచ్చే ఫలితాలని ఎదుర్కొనే శక్తి వస్తుంది. రెండోది భయం లేకుండా ఉండాలి. నన్ను ఏమీ చేయదు, నేను పాజిటివ్గా ఉన్నాను, నేను అనుకున్నది సాధిస్తాను, ఈ రోజు నుంచి నా ప్రవర్తన మార్చుకున్నాను అని వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు మార్చుకోవాలి. వారిలో వాళ్ళు చూసుకోగలిగితే 100% నెగిటివ్ పుట్టుమచ్చలను కూడా తిప్పి కొట్టచ్చు. 100% అండి. ఎంతో మందిలో చూసామే. రైట్ సార్. ఆ మొహం మీద అంటే కుడివైపున అమ్మాయికి కుడివైపు చెంప మీద కనుక పుట్టుమచ్చ ఉంటే ఆమెకు మహారాణి లాంటి జీవితం వస్తుందని అంటారు, నిజమా సార్? 100% అండి. మంచి క్వశ్చన్ అడిగారు. వాస్తవంగా ఏంటంటే స్త్రీకి కుడివైపు చెంప పైన ముఖ్యంగా ఈ భాగమందు పుట్టుమచ్చ ఉంటే ఓకే, అక్కడ ఎందుకు మనం ఈ చుక్కని కుడివైపు ఎడం వైపులో మనం పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు చేసినప్పుడు బొగ్గన చుక్కను పెడతాం. ఎందుకు పెడతాం చెప్పండి? నేను దిష్టికి అనుకుంటున్నా. 100% కరెక్ట్. అంటే అందంగా పెళ్లి కొడుకుగా ముస్తాబైంది కాబట్టి దిష్టి తగులుద్దని. అట్లాగే బొగ్గ మీద పుట్టుమచ్చ ఉన్న స్త్రీకి మహారాజయోగం పడుతుంది. అది ఎలా పడుతుంది అనంటే వీళ్ళు గత జన్మలో ఎంతో మందికి సహాయ సహకారాలు అందించి సత్కర్మ చేసి సత్ప్రవర్తనతో మెలిగి ఉన్న స్త్రీలకి ఈ జన్మలో పుట్టుకతోనే బొగ్గ పైన పుట్టుమచ్చ వస్తుంది. ఆ పుట్టుమచ్చ రాగానే నాకు ఇంకా అదృష్టం రాలేదే అనుకోక్కర్లేదు. కొంతమందికి యవ్వన ప్రాయంలో అదృష్టం వస్తుంది, మరి కొంతమందికి వివాహం అయిన తర్వాత భర్త రూపేణ అదృష్టం పడుతుంది. వసుదా అంటే ఉన్నత కుటుంబంలో పుడితే అదృష్టం వస్తుంది. కొంతమందికి యవ్వనం రాగానే వాళ్ళు చేస్తున్న వృత్తి ఉద్యోగాల ద్వారా వస్తుంది. కొంతమందికి వివాహమైన తర్వాత వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఆ పుట్టుమచ్చ ఉన్న స్త్రీకి ఎక్కడికి వెళ్ళినా రాజయోగం. ఈ స్త్రీని కట్టుకున్న పురుషుడికి ఎలా అంటే ధనప్రాప్తి అమోఘంగా కలుగుతుంది. వారి బిజినెస్లో అధిక లాభాలు గడిస్తారు. రెండోది ఏంటంటే అన్యోన్య దాంపత్య జీవితం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆవిడ చూడగానే ఒక రాజకుమారిని చూసినట్లుగా చూస్తారు జనం. రెండోది ఏంటంటే చాలా మంచి అమ్మాయమ్మ, చాలా గౌరవంగా మాట్లాడుద్ది, చాలా ఒద్దిగ్గా మాట్లాడుద్ది అంటారు. అయితే ఒక్క డౌట్ మీకు రావచ్చు, ఇప్పుడు నిజంగా పుట్టుమచ్చ ఉంది, ప్రేక్షకులు చాలా మంది చూస్తున్నారు కదా, నాకు అలాంటిది రాలేదు అనే సందేహం సహజంగా వచ్చేస్తుందిగా, చాలా మంది ఉంటారుగా. అయితే ఎందుకు రాదు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే అక్కడ పుట్టుమచ్చ ఉండి నీవు గత జన్మలో పుణ్యం వల్ల ఈ పుట్టుమచ్చ వచ్చింది, నువ్వు ఏం చేసావు, ఆ పుణ్యం వల్ల పుట్టుమచ్చ వచ్చిందని గ్రహించలేక ఇప్పుడు దైనందిన జీవితంలో నీ చుట్టుపక్కల ఉన్న వాతావరణము, నువ్వు పెరిగిన వాతావరణము, నీకు జరిగిన ఏదో నష్టాలు కష్టాలు చిన్నప్పుడు ఏదో జరిగి ఉంటాయి కదా, వాటి వల్ల నీ ఆలోచన సరళి మారి నీ ప్రవర్తన గనక వేరుగా ఉంటే, ఎందుకు వేరుగా ఉంటుంది, ఆ పుట్టుమచ్చ ఉన్న స్త్రీ ఆకర్షించే శక్తి ఉంటుంది, ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆ స్త్రీ వేరే రూట్లో గనక దారి మళ్ళితే దానివల్ల నెగిటివ్ ఫలితాలు వస్తాయి. ఒకటి. రెండోది, మాట్లాడే విధానం ఎదుటి వ్యక్తిని హర్ట్ చేయకుండా మాట్లాడాలి, ఎవరిని బాధించకుండా మాట్లాడాలి, సత్ప్రవర్తనతో ఉండాలి. ఆ పుట్టుమచ్చ ఉండి ఇంకా అదృష్టం రాలేదు అంటే మీ ఆలోచన సరళిలో కానీ, మీరు ఏది చూసిన భయంతో కానీ, నా వల్ల ఏమీ కాదని పదే పదే మీరు అనుకుంటాం కానీ, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఇబ్బందుల్ని పదే పదే మీరు తలుచుకుంటూ నెగిటివ్గా ఫీల్ అవుతూ ఉన్నా మీ అదృష్టం ఉందని తెలుసుకోవడం తప్ప మీ దగ్గరికి రాదు. దానికి ఉదాహరణ ఏమిటంటే, ఒకరోజు రాత్రి కల్లో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. సపోజ్ మీకే అయ్యాడు అనుకుందాం. అయ్యి బిఎస్ గారు మీకు రేపు పొద్దున్న దర్శనం ఇస్తాను రండి అన్నాడు. మీరు సరే అని నమస్కారం పెట్టారు. నాకు భగవంతుడే దర్శనం ఇస్తాడు, వరాన్ని ఇస్తాడు, గుడికి రమ్మన్నాడు అని చెప్పారు. కానీ మీరు మీ లైఫ్ స్టైల్ ఏంటి, పొద్దునే సాఫీగా ఎప్పుడో లేచారు, తిన్నారు, గుడికి బయలుదేరి అనుకుందాం. వెళ్ళిన తర్వాత గుడికి వెళ్ళగానే గుడి పూజారి గారు తాళం వేసుకుని బయటకు వచ్చేస్తా ఉన్నాడు. వస్తే అయ్యా రాత్రి కల్లో కనపడ్డాడు, నాకు అదృష్టాన్ని ఇస్తా అన్నాడు అని చెప్పారు. చెబితే అయ్యా భగవంతుడే వచ్చి కల్లో కనపడినా నా టైం అనేది ఇది, నేను లాకేకి తప్పదు, మళ్ళీ సాయంత్రం రేపో వచ్చి నువ్వు రా, అప్పుడు భగవంతుడితో మాట్లాడుకో అన్నాడు అని వెళ్ళిపోయాడు. సరే ఇంటికి వచ్చేసాడు. మళ్ళీ కళ్ళు మూసుకుని భగవంతుడా నాకు వరం ఇస్తానన్నావు, ఏంటిది, నన్ను ఎలా చేసావని అడిగాడు. మళ్ళీ భగవంతుడు పాపం ఇతని మీద జాలతో ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి ఎందుకు నన్ను ఇలా చేసావంటే, ఏమీ లేదు, ఒక టైం అనేది ఉంటుంది, నీకు వరం ఇస్తా అన్నమాట ఇచ్చిన మాట కరెక్టే, పూర్వజన్మలో నువ్వు చేసిన పుణ్యం వల్ల. కానీ నువ్వేం చేసావు, నువ్వు ఈ జన్మలో ఈ కర్మలకి లోనయ్యి ఈ బాహ్య ప్రపంచంలో ఉన్నదానికి నిజం అనుకుని బద్ధకంతో లేటుగా లేచి నా దగ్గరికి వచ్చావు.
నీకు ఇస్తానన్న వరాన్ని కూడా అందుకునే స్థితిలో నువ్వు లేవు నాయనా. నీకు బొగ్గ మీద పుట్టుమచ్చ ఉన్నంత అదృష్టమని జేకేఆర్ గారు చెప్పినా నువ్వు అందుకునే స్థితిలో లేవు. ఆ స్థితి నువ్వు సంపాదించు, ఇప్పటికైనా నీకు వరం వస్తుంది అని ఆయనకి ఏం చెప్పాడు మీతో భగవంతుడు? రేపు ఇదే టైంకి కరెక్ట్ టైంకి రా, నేను ఇస్తాను అని చెప్పాడు. అట్లాగే బొగ్గ మీద పుట్టుమచ్చ ఉన్నవాళ్ళు ఇప్పటికైనా సరే ఆ నేను చెప్పినట్లు ఏదైతే మీలో మైనస్ ఉందో అది కరెక్ట్ చేసుకుంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. సూపర్ అండి. గురుగారు మీకు కోపం ఎక్కువనా? 100%. అవునా? అది మీకు ముక్కు మీద రైట్, మంచి క్వశ్చన్ అడిగారు. కరెక్ట్ గా మీరు ముక్కు మీద మచ్చుంటే ఈగో కోపం చాలా ఎక్కువ అంటారు. 100% అండి. ఎలాగంటే విశ్వామిత్రుడు మీకు తెలుసు, పురాణాల్లో విశ్వామిత్రుడు ఆయనకి ఎంత కోపం అనేది కూడా మీకు తెలుసు. అసలు పేరు చేస్తే విశ్వామిత్రుడు కోపం ఏంటరా అంటాం మనం. అట్లాగే నాకు ఈ చిన్నతనం నుంచి మహా కోపం అండి. ఎలా కోపం అంటే నాకు చూస్తే చివరికి మా ఇంట్లో ఆడవాళ్ళ కానించి, మా భార్య కానించి, పిల్లల కానించి, మా చెల్లెలు అందరూ భయపడతారు. ఎందుకు అన్నయ్య కోపం, ఏదన్నా ఆయనకి ఇష్టం లేని చేస్తే కోపం, ఇలా ఉండేదండి కోపం. ఎలా ఇది ఎందుకు అనేది నాకు తెలియదు అప్పట్లో. ఏంటి కోపం ఏంటి ఊరినే వచ్చేది. ఇంకా అది మళ్ళీ ఇంకా దాన్ని ఎలా తీసుకున్నాను నేను, ఇదొక గర్వంగా ఫీల్ అయ్యేవాడిని. ఓహో ఇదేదో నన్ను కోపమని అందరూ కూడా నా దగ్గర భయపడుతున్నారు నాకు అనే ఒక గర్వంగా ఫీల్ అయ్యేవాడిని. చూడండి, నెగిటివ్ ను కూడా పాజిటివ్ గా తీసుకునే ఆలోచనతో ఉండేవాడిని. కాలక్రమేణా ఈ వృత్తుల్లోకి నేను వచ్చిన తర్వాత అసలు ఇది ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుందని దీని మీద అభ్యాసం చేసిన తర్వాత నాకు అర్థమైంది ఒకటే, నేను చేసినది ఎంత రాంగో. అంటే నేను అందుకోవాల్సింది ఎంతో ఉంది, అందుకోలేక నెగిటివ్ ఎనర్జీతో, కోపము అనే ఒక నెగిటివ్ కోణంలో ఉండిపోయాను. ప్రతి దానికి నా ఎనర్జీని వేస్ట్ చేస్తున్నా. ఎలాగండి, మంచి చేసేదానికి వాడుకోవాల్సిన ఎనర్జీని ఏదో చిన్నదానికి, ఏదో గ్లాస్ అక్కడ పెట్టిందనో, చీపురు అక్కడ పెట్టిందనో కోపోద్రేకుండా అయిపోయి ఏంటి పిచ్చి పనులు అనేసి ఒక మాట కాకుండా 2-3 మాటలు వాడటం వల్ల ఎంత ఎనర్జీ లాస్ అవుతుంది. ఈ సత్యాన్ని గ్రహించిన తర్వాత దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తే ఈరోజు జేకేఆర్. ఎలా అధిగమించాను అంటే, నేను చేస్తున్న ఈ శాస్త్రాలు నా మీదే ఇంప్లిమెంట్ చేసి ఎందుకు కోపాన్ని అధిగమించలేము. ఈ ఆగామి కర్మలో మనం దేన్నైనా అధిగమించవచ్చు. నేనేమంటానంటేనండి, పుట్టుమచ్చ ఉంటే అదృష్టం, ఈ పక్కన ఉంటే దురదృష్టం అని చెప్పే నేను దేన్నైనా మార్చుకునే శక్తి మనిషికి ఉంది. ఎవరికో లేదు, నాకు మిమ్మల్ని మార్చే శక్తి లేదు. సలహా మాత్రమే నాది. ఆచరిస్తే మీకు తప్పకుండా మీరు ఏదైనా సాధించవచ్చు. పరిహారాలు ఉంటాయి, 100% పరిహారాలు ఉన్నాయి. దీనికి 100% పరిహారాలు ఉన్నాయి. కానీ అది మనం నమ్మాలి, ఆచరించాలి, డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. మరి ఇంత కోపం ఉన్న నేను ఈరోజు ఎవరైనా నాతో ఉండేవాళ్ళని అడిగితే ఆయన కోపమా, ఎప్పుడు నవ్వుతూ గలగలా మాట్లాడతారే అని చెప్తారు. అంటే కోపం లేదు అని ఇప్పటికీ ఉంది. కానీ ఏమైంది, షట్చక్రాలలో మనకి 7 చక్రాలు ఉంటాయి, ఇది అందరికీ తెలుసు. మూలాధార చక్రంలో కోపం స్టార్ట్ అవుతుందండి ఏ వ్యక్తికైనా. మీరు ఇనే ఉన్నారో లేదో నాకు తెలియదు. అందుకని చాలా మంది నాకు కింద నుంచి కాలిపోతుంది అంటున్నారు కోపంలో. ఎందుకు కింద నుంచి కాలుతుంది? కింద ఏముంటది, మూలాధార చక్రం ఉంటది. అక్కడ కోపం మొదలయ్యి ఆ కోపం విశుద్ధి చక్రం నుంచి బయటకు వస్తుంది, నోటి నుంచి. దీన్ని హార్ట్ చక్ర, హృదయ చక్రాలో లాక్ చేయాలి. ఈ హృదయ చక్ర విశాలంగా చేస్తే ఎలా విశాలమవుద్ది, ప్రేమను పెంచుకుంటే, ప్రేమతత్వం మనకి తెచ్చుకుంటే ఇది విశాలమైపోద్ది. ఇక్కడ ఒక లాక్ ఉండదండి, ఇలా లాక్ పడుద్ది. ఇక్కడ వరకు కోపం వచ్చి ఇక్కడి నుంచి రాకుండా అయిపోద్ది. అలా ఆగిన నాడు మీరు 100% ఆకర్షితుడు అవుతారు. లేదంటే ఏమవుతారు, ఒక క్లయింటే నా దగ్గరికి వచ్చాడు, 1-2 సార్లు ఏదో జాతకపరంగా ఆయనకున్న ఇబ్బందులు చెప్తున్నాడు, ఇసుక్కుంటే వస్తాడా? 100% రాడు. మరి అలాంటి నేను ఎన్ని గంటలైనా అతను సాటిస్ఫై అయ్యేదాకా, అతను తృప్తి చెందేదాకా ఎందుకు, ఎలా అంటే దీనికి ఒకే ఒక్క కారణం అండి. ముందు నిన్ను నువ్వు జయించు, నీ మనస్సు పైన నిగ్రహ శక్తిని నువ్వు తెచ్చుకో. నీ పుట్టుమచ్చల వల్ల వచ్చే కర్మని కూడా నువ్వు జయించవచ్చు. గత జన్మ కర్మల్ని, అంటే సంచిత కర్మ, ఆగామి కర్మతో దాన్ని మనం బయటపడచ్చు అనేది పూర్తిగా మనకి అర్థమైంది దీన్ని బట్టి అండి. సో దుర్వాస మహాముని నుంచి శాంతం అట్లా రావడానికి కారణం అంత కథ జరిగింది. సరే, ఇంకొకటి, పెదవుల మీద పై పెదవి మీద ఉంటే విలాసాలని, అవునండి, కింది పెదవి మీద ఉంటే ఇట్లా. అవును సార్, నిజం అట్లా? మంచి క్వశ్చన్ అడిగారు. వాస్తవంగా కళాకారులు అవుతారు, కింది పెదవి ఉంటే కళాకారులు 100%. వాస్తవం ఏంటంటేనండి, పెదవుల పైన పుట్టుమచ్చలు ఉంటే ఇదేంటంటే శుక్రగ్రహానికి ప్రతీకండి. అంటే శుక్రగ్రహం యొక్క ఎనర్జీ మనకి ఎక్కువ ఉంటుంది అని. శుక్రుడు ఏంటి, కళల పట్ల బాగా, కళాకారుడు అని చెప్పుకుంటాం. కళల పట్ల బాగా మనం వృద్ధిలోకి వెళ్తామని. అయితే పై పెదవుల పైన పుట్టుమచ్చ ఉన్న వ్యక్తికి పూర్వజన్మలో వీడు ఆహార ప్రియుడు,
షడ్రుచుల్ని ఆస్వాదించడంలో మంచి నిష్ణాతుడు అని చెప్పొచ్చు. పై పెదవి పైన పుట్టుమచ్చ ఉంటాయి. అలాగే విలాసవంతమైన జీవితం గడిపేవాడుగా కూడా చెప్పుకోవచ్చు. గడపటం వల్ల పూర్వజన్మ వాసన అంటారు కదండి, ఆ కర్మ ఫలితంగా ఈ జన్మలో కూడా వీడి ఆలోచనలు అవే ఉంటాయి. గత జన్మలో ఎండ్ టైంలో మీరు దేంతో అయితే నిరాశగా ఉన్నారో మళ్ళీ ఈ జన్మలో కూడా అవే మనకి క్లారీ ఫార్వర్డ్ అవుతాయి. ఇదే జరుగుతాయి. అయితే కింద పెదవులో పుట్టమచ్చలుంటే వీళ్ళకి ఏమవుద్దంటే మంచి విద్వాంసులు అని చెప్పాలి, కళాకారులు అని చెప్పాలి, ఇంకా పోతే మంచి పాండిత్యం కలిగిన వాళ్ళు అని చెప్పాలి. కింద పెదవి పైన పుట్టుమచ్చ ఉన్నవాళ్ళు ఈ జన్మలో ఎవరికున్నా సరే కింద పెదవి పుట్టుమచ్చ పూర్వ జన్మలో ఎంతో మందికి విద్య నేర్పిన వారుగా ఉంటారు, అలాగే మంచి పాండిత్యం కలిగిన వారుగా ఉంటారు, ఇంకా చెప్తే సరస్వతి ఉపాసకులుగా ఉంటారు. అందువల్ల ఈ జన్మలో కింద పెదవి పైన పుట్టుమచ్చ వస్తుంది. అంటే గత జన్మ కర్మే ఇది పుట్టుమచ్చ రూపంలో మనకి ఇండికేషన్ చూపిస్తుంది. ఇండికేషన్ చూసి భయపడకుండా ఏదైతే మీకు పాజిటివ్గా ఉందో దాన్ని మీరు ఆ రంగంలో మీరు వెళ్ళినట్లయితే 100% మీరు అనుకున్నది సాధించగలరు. ముఖ్యంగా ఏదైనా కూడా ధైర్యంతో కాన్ఫిడెంట్గా ఫోకస్ చేస్తూ ఏ రంగమైనా ఎన్నుకోండి, 100% నిష్ణాతులు అవుతారు. మరి పై పెదవులో ఉన్న వాళ్ళు ఏంటి, చాలా మందికి పై పెదవులు ఉందో నాకు ఈ సమస్య అని చెప్పారు, దానికి నిర్మూలన ఏంటి అని అంటే వాస్తవంగా దానికి నిర్మూలన ఒకే ఒకటండి. ఏంటి అని అంటే పై పెదవుల పైన ఎవరికైతే ఉంటుందో ఇలాంటి జీవితం ఉంటుంది కదా, అప్పుడు మీరు ఇది గమనించి నిజంగా ఎవరికైనా పై పెదవి పైన పుట్టుమచ్చలు ఉన్నవాళ్ళు ఎలా ఉంటే వాళ్ళు వెంటనే మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇది పూర్వజన్మ యొక్క కర్మ వల్ల ఇలా వచ్చింది. అలా అని మళ్ళీ 100కి 90 మందికే ఉంటుంది, 10% ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఈ జన్మలో వీరు తిరుగుతున్న సావాస దోషం కానీ చుట్టుపక్కల ఉన్న వాతావరణం కానీ వీరు ఎవరితో అయితే మసులుతున్నారో, సపోజ్ నాతో తిరుగుతున్నారు అనుకోండి ఎప్పుడు, మరి ఆ పై పెదవి పైన మచ్చుంది ఉన్నప్పుడు నాతో ఉంటే ఏముంటుంది, వీళ్ళకి ఎలాంటి మాటలు వస్తుంటాయి తెలియకుండా జ్ఞానాన్ని బోధిస్తూ ఏదో సందర్భంలో వాళ్ళకి మంచి చెప్తూ ఉంటాం. కాబట్టి పై పెదవుల పైన పుట్టుమచ్చ ఉన్నప్పటికీ ఈ మాటలు వాళ్ళని మోటివేట్ చేసి దాటిని అధిగమించే శక్తి ఉంటుంది. సత్సాంగత్యం ఉండాలంటారు. 100% సత్సాంగత్యం ఉండాలి. రెండోది వాడిని వారు తెలుసుకునే విధానంగా వాళ్ళు ప్రవర్తించాలి. అప్పుడు 100% ఆ సమస్య నుంచి వాళ్ళు బయటపడగలుగుతారు. ఇవన్నీ గత జన్మ కర్మల వల్లే ఈ జన్మలో మనకి మంచి జరిగినా అలాగే చెడు జరిగినా కాకపోతే ఇండికేషన్ గమనించి దాన్ని ఏ విధంగా మనకు అనుకూలంగా మరుచుకోవాలో ఈ ఆగామి కర్మలో చేంజ్ చేసుకోవాలి. అందుకే మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ముందు జాతక పరంగా అంతా చెప్పి ఈ కర్మ ఫలితం ఎలా ఉందయ్యా, దీనికి నువ్వు ఇది చేసుకుంటే 100% బయటపడతావు. ఎందుకంటే నేను ఇన్ని శాస్త్రాలు ఉన్న దాని మీద ఒక వ్యక్తి పైన ఇంప్లిమెంట్ చేస్తే 100% అతను సాటిస్ఫై అవుతాడు. రెండోది అతని సమస్య నుంచి తొందరగా బయటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సూపర్ సార్. ఈ అరచేతిలో మచ్చలు ఉంటే లంక బిందెలు దొరుకుతాయి. క్వశ్చన్ అడిగారు. వాస్తవంగా అరచేతిలో మచ్చలుంటే లంక బిందులు అంటే గుప్త నిధులు అంటారు. గుప్తంగా ఉండే నిధులు, భూమిలో ఉండే నిధులు గుప్త నిధులు అంటారు. గుప్త నిధులు అంటే భూమిలో లంక బిందులు దొరికేది. వాస్తవంగా ఆ గుప్త నిధులు కాదు, కానీ దాని అర్థం ఏమిటంటే మనోళ్ళు వాడుక భాషలో ఎవరికో ఒకళ్ళు దొరకగానే గుప్త నిధులు అనగానే లంకి బిందులు అనే వాడుక భాషలోకి వెళ్ళారు. కానీ ఈ గుప్త నిధులు అంటే ఏంటి, ఎందుకు దొరుకుతాయి, అది ఎవరికి దొరుకుతాయి? మరి కొన్ని వేల మంది కోట్ల మంది జనం ఉంటే అందరికీ గుప్త నిధులు దొరకట్లేదే. కానీ అరచేతిలో పుట్టుమచ్చ గనక ఉంటే అరచేయి ఇలా గుప్పుడు మూస్తే గుప్పటి లోపల ఉండాలి పుట్టుమచ్చ. ఇలా గుప్పుడు మూస్తే గుప్పటి లోపల ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉండాలి. పుట్టుమచ్చ ఉంటే 100% వారికి ఎలాంటి నిధులు దొరుకుతాయో చూద్దాం. ఎలాంటి నిధులు దొరుకుతాయంటే వీళ్ళు పూర్వజన్మలో ఎంతో మందికి దాన ధర్మాలు చేసిన వారై ఉంటారు అరచేతిలో పుట్టుమచ్చన వాళ్ళు. అలాగే పూర్వజన్మలో వీరు కోటేశ్వరుల కుటుంబంలో పుట్టి అసలు ఎనలేని సంపదలకి రాజై ఉంటాడు. తర్వాత వీళ్ళు గుప్తంగా కొంత ధనము ఏం చేసుకోవాలి తెలియదు, ఇప్పుడు బ్యాంకుల్లో వేస్తున్నారు, అప్పుడు దాచుకోవాలంటే భూమిలో దాచేవాళ్ళు కదా రాజుల కాలంలో, అలా దాచి ఉండవచ్చు. అంటే వీళ్ళు దాచిన ధనం మళ్ళీ వాళ్ళకే దొరకాలి. ఇది ఎట్లా అంటే సంచిత కర్మ రిటర్న్స్. సంచిత కర్మ అంటే జరిగిపోయిన కర్మ, 7 జన్మలుగా చేసిన కర్మ రిటర్న్ వస్తుంది. కర్మ అంటే పని.
పని. మీరు ఏది ఇచ్చారో అదే వస్తుంది. అయితే అటువంటి వాళ్ళకి ఇంటికేషన్ ఏంటంటే అరిచేతిలో పుట్టుమచ్చ ఉంటుంది. నీకు అరిచేతిలో పుట్టుమచ్చ ఉండగానే నీకు గుప్త నిధులు దొరుకుతాయి. గుప్త నిధులు అనగానే లంకి బిందుల్లాగా వెళ్ళకండి. మీరు చేస్తున్న బిజినెస్లో అధిక లాభాలు రావటం, అలాగే షేర్ మార్కెట్లో డబ్బు రావటం, అలాగే లాటరీలు తగలటం, ఏదో ఒక రకంగా వీళ్ళకి అంటే తెలియకుండా డబ్బు వీళ్ళకి వచ్చి చేరుతుంది. అది ఎలా? ఆకస్మికంగా ఊహించని విధంగా వీళ్ళకి డబ్బు వస్తుంది. అలా రావడానికి ఒకే ఒక్క కారణం, అరచేతిలో పుట్టుమచ్చ ఉన్నది. ఇలా ఉంది అంటే పూర్వజన్మలో వీళ్ళు దాచిపెట్టిందని డ్రా చేసుకుంటున్నారు. ఇది కర్మ సిద్ధాంతం చెప్పేది. కానీ పుట్టుమచ్చలు, కర్మ సిద్ధాంతము, డేట్ ఆఫ్ బర్త్, లా ఆఫ్ అట్రాక్షను, క్వాంటమ్ ఫిజిక్స్ అన్నీ ఒక్కదానికొకటి సంబంధం ఉన్న సబ్జెక్టులే. ఇది వేరు అది వేరు కాదు. కాకపోతే ఏంటంటేనండి, మనకి నేటి కాలంలో ఏమైపోయిందంటే, గతంలో మనం ఏదైనా డాక్టర్ అంటే అన్ని రోగాలకి ఒకడే ఉండేవాడు. ఇప్పుడు స్పెషలిస్ట్. నేటి కాలంలో కిడ్నీలకు ఒకళ్ళు, హార్ట్కి ఒకళ్ళు రకరకాలుగా మారిపోయారు. అందుకని పాతకాలం డాక్టర్ల దగ్గరికి తొందరగా తగ్గేది 10 రూపాయలకో 50 రూపాయలకో రోగం తగ్గేది. నేటి కాలంలో ఒక్క డిసీజ్ తగ్గాలంటే 1000 అవుతుంది. అదే కారణం. అంటే దాని స్పెషలైజేషన్ అయిపోయింది. 100% అన్నీ వేరు కాదు, అన్నీ ఒకదానికొకటి అవినావ సంబంధం కలిగి ఉన్నవే. అందుకనే ఇన్ని శాస్త్రాలు పెట్టుకుని మనిషికి ఎక్కడా లోటు లేకుండా పూర్తి పరిష్కారం ఇవ్వటం కోసమే ఈ కేరళ సంఖ్య జ్యోతిషం. కేరళ అనేది ఎందుకు పెట్టారు? మంచి క్వశ్చన్ అడిగారు. వాస్తవంగా ఈ కేరళ సంఖ్య జ్యోతిషం అంటే ఏంటంటేనండి, మేము కేరళ సంఖ్య జ్యోతిష్యం అని టైటిల్ పెట్టడానికి చాలా పెద్ద సస్పెన్సే ఉంది దీనికి. ఏమిటి అని అంటే, నేను గురువాయూర్లో ఈ విద్యను అభ్యసించానండి. ఆస్ట్రోనోమరాలజీ అంటే నోమరాలజీ, ఆస్ట్రాలజీ అక్కడ నేర్చుకున్నానండి. గురువాయూర్లో శ్రీకృష్ణదేవరాయల ఆలయం బ్యాక్ సైడ్ ఆశ్రమంలో. మా గురువు గారు కేరళీయన్, కొంచెం తెలుగు మాట్లాడేవాళ్ళు. అనుకోకుండా అక్కడ ఏదో ఒక యాదృచ్ఛితంగా ఒక ట్రైన్ ప్రయాణంలో నాకు ఆయన పరిచయం అవటం, అక్కడికి రమ్మంటాం, ఆ తర్వాత ఈ విద్య నేర్చుకోవటం. ఈ విద్య నేర్చుకున్న తర్వాత ఆయన ఏమన్నారంటే, ఈ ఆశ్రమాన్ని నువ్వు చూసుకో, ఇక్కడ నువ్వే ఉండి మేనేజ్ చేయమంటాం. నేను ఎలా కాదు గురువుగారు, నేను ఎక్కడైతే పుట్టానో అక్కడే ఒక కామన్ మ్యాన్గా నేను తెలిసిన చోట అక్కడే ఈ విద్యల మీద నేను పట్టు సాధించి నేనంటూ నిరూపించుకోవాలని ఆయనకి మనవి చేయటం, ఆయన అంగీకరించడం. అయితే ఆయన కోరిక మేరకు ఇది కేరళలో నేర్చుకున్నావు కాబట్టి కేరళ సంఖ్యా జ్యోతిషం అని పెట్టడం. ఆ తర్వాత అప్పుడు మన భక్తి టీవీ లైవ్ షోలు చేసినప్పుడు మన ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ సార్ అదే టైటిల్ బాగుందని ఇక అదే టైటిల్తో కంటిన్యూ చేయటం. అంతే తప్ప నేనైతే కేరళ వాడిని కాదు, కేవలం ఆంధ్ర వాడిని, తెలుగు వాడిని, కంప్లీట్ తెలుగులోనే వచ్చిన వాడికి క్లారిటీ. చాలామంది కేరళ వాళ్ళు ఏమో అనే భ్రమలో ఉంటారు, కానీ వాస్తవంగా సబ్జెక్ట్ అంతా కేరళ అదే, ఈ ఆస్ట్రోనోమరాలజీ. అయితే భిన్న కోణాల్లో ఇక మిగతా సబ్జెక్టులన్నీ ఒకటి హైదరాబాద్, ఒకటి బొంబాయి, ఇట్లా రకరకాలుగా అభ్యసించడం జరిగింది. దించి అన్నీ కలిపి వాళ్ళ కేరళ సంఖ్యా జ్యోతిషం అనే చెట్టు కింద ఇవన్నీ శాస్త్రాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు గురుజీ మీరు అరచేతి అన్నారు, వేళ్ళు మూసినంత వరకు అంటే ఈ భాగంలోనే మీరు చెప్పిన 100% అరచే అంటే ఇది వస్తుంది. ఇలా గుప్పుడు మూస్తే కనపడకూడదు, అంతే. అంటే ఈ భాగంలో అంతే, గుప్పుడు మూస్తే కనపడిన ప్లేస్లో ఎక్కడున్నా సరే అది అరచేయి కింద. మరి వేళ్ళ మీద ఉంటే గురుజీ? మంచి క్వశ్చన్ అడిగారు. వేళ్ల మీద ఉంటే ఇది కర్మ ఫలితము అంటారండి. ఈ వేళ్ళకి అధిపతి శని భగవానుడు అండి. శని కర్మని సూచిస్తాడు అని మన ఆస్ట్రాలజీలో చెప్తాం. కాబట్టి ఈ ఏళ్ల మీద పుట్టుమచ్చ ఉన్నవాడు కష్టంతో పైకొస్తాడు అని అర్థం అండి. అంటే ఏంటి, ఈ వేళ్లతో పనిచేసి, చేతులతో పనిచేసి, అంటే కష్టపడటం చేతులతో పనిచేయాలి, చేతులతో కష్టపడి కర్మని చేసి ఫలితాన్ని పొందినవాడు. వీళ్ళకి శని ప్రభావం మెండుగా ఉంటుంది, వీరి మాట కరెక్ట్గా ఉంటుంది, అబద్ధాలు తక్కువ ఆడతారు, నిక్కచ్చిగా ఉంటారు, పాజిటివ్గా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. అందువల్ల వీళ్ళు కష్టంతో ఫలితాన్ని పొందుతారు. వేళ్ల మీద ఏ వేళ్ల మీద పుట్టుమచ్చలున్నా శని ప్రభావం మెండుగా ఉంటుంది. శని అనగానే భయపడాల్సింది లేదు. ఫలితం లేట్గా వస్తుంది, కానీ లేటెస్ట్గా వస్తుంది. కష్టం ఎక్కువ ఉంటుంది, ఫలితం దానికి తగ్గట్టు ఉంటుంది. అంటే జీవితాంతం కష్టపడక్కర్లేదు కదా? కష్టపడక్కర్లేదండి. కాకపోతే ఏంటంటే ఇలా అనుభవం ఏం చేస్తుంది అంటే కష్టపడిన తర్వాత అనుభవం వీళ్ళ కాలు మీద కాలేసి కూర్చున్నట్టుగా రాజయోగాన్ని తెచ్చిపెడుతుంది. కానీ కొంతకాలం మాత్రం హార్డ్ వర్క్ చేయాలి, చేస్తేనే రిజల్ట్. దానికి ఉదాహరణ ఏంటంటే, ఎంతో మందిని చూపించండి, నాకు ఉన్నాయి, అన్నీ మీకు కూడా ఉంటాయి. చూస్తే చాలా మందికి వేళ్ల మీద పుట్టుమచ్చలు ఉంటాయి. ఉంటే కష్టంతో ఫలితం ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి, కనపడుతుంది కదా.
హార్డ్ వర్క్ చేయకుండా ఏది రాదు. తర్వాత రాజయోగం అనేది 100% వస్తుంది. చూస్తున్నా నాకు ఎక్కడ అదృష్ట రేఖలు ఎక్కడ కనిపించట్లేదు. సరే అరికాళ్ళ మీద ఉంటే ఏంటి పరిస్థితి? రైట్, మంచి క్వశ్చన్ అడిగారు. ఇక్కడ పుట్టుమచ్చల శాస్త్రంలో మనకి అరికాళ్ళ మీద పుట్టుమచ్చ ఉంటే వీడు విదేశాలు వెళ్తాడు, ఎప్పుడు వీడు కాడు కుదురుగా ఉండవు, ఎప్పుడు తిరుగుతానే ఉంటాడు అని మన పెద్దలు చెప్తుంటారు. వాస్తవంగా ఈ అరికాళ్ళు అంటే రాహుకేతువులకి చిహ్నము. ఆ స్థానాలండి, రాహుకేతువుల స్థానాలు అరికాళ్ళు. ఈ అరికాళ్ళలో పుట్టుమచ్చలు ఉండటం వల్ల వీరికి ఎలా ఉంటుందంటేనండి 100% వీరు తలచినది తరువుగా విదేశీ ప్రయాణం తొందరగా కలిసి వస్తుంది. దీంతో పాటుగా వ్యాపారాలు వివిధ రాష్ట్రాల్లో విస్తరించి మంచి బిజినెస్ మ్యాగ్నెట్గా ఎదుగుతాడు. అరికాళ్ళలో పుట్టుమచ్చలు ఉన్నవాడు బిజినెస్ మ్యాగ్నెట్గా ఎదుగుతాడు. వాడు ఉన్న ఊర్లో కాకుండా వివిధ ప్రాంతాల్లో, వివిధ రాష్ట్రాలలో, వివిధ దేశాలలో వీడు ప్రయాణిస్తూనే ఉంటాడు. వీడు ఎక్కువగా రాజయోగాన్ని అనుభవిస్తాడు. సరే, ఇదే అరికాళ్ళలో పుట్టుమచ్చలు ఉన్నవాడు రానివాడు పొజిషన్ ఏంటి? ఎందుకు రాదు? మన వాళ్ళు కూడా, ఎందుకంటే ప్రేక్షకులు చూస్తున్నారు, నాకుంది నాకు రాలేదు అనుకుంటాడు. ఇక్కడ రాకపోవడానికి కారణం ఏంటంటే నేను చెప్పేది నీ కర్మ ఫలితం నాయన అని చెప్తున్నాను. పూర్వజన్మలో నువ్వేమని అడుగుతావు అంటే, గత జన్మలో వీడు ఎక్కడికి వెళ్లకుండా, అంటే బయట ప్రపంచం తెలియకుండా 4 గోడల మధ్యన బతికేసిన వాడు జీవితం ఎప్పుడు బయట ప్రపంచం ఎలా ఉందో చూడాలి 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 అంటూ జీవితాన్ని సాలిస్తాడు పూర్వజన్మలో. వాడు ఈ జన్మలో కాలు మీద పుట్టుమచ్చతో పుడతాడు. అందువల్ల వాడు ఏం చేస్తాడు? రోడ్ల వెంబడ తిరుగుతాడు. కొంతమంది దేశ దెమ్మరై కూడా తిరుగుతారు. ఎలా తిరుగుతారు? పని బాట లేకుండా దేశాలమ్మడ ఫ్రెండ్స్తో వాళ్ళతో షికారులు చేస్తాడు. వాడు తిరుగుతాడు, కాళ్ళ మీద పుట్టుమచ్చలు ఉన్నాడు, వీడు తిరుగుతాడు. ఏంటి కారణం? ఇదే పూర్వజన్మలో మరలా నువ్వు చేసుకున్న పాపకర్మల యొక్క ఫలితమే. ఆ పుణ్యం చేసిన వాడికి ఈ పుణ్య ఫలితం వస్తుంది. అదే అరికాల మీద పుట్టుమచ్చ. వీడు గనక పూర్వజన్మలో సన్యాసి యోగం ఉంటే, అంటే జీవితం మీద విరక్తితో పోతే, ఈ జన్మలో విరక్తిగా దేశదిమ్మరై తిరుగుతూ ఉంటాడు, ఎటువంటి పని పాట లేకుండా. ఇలా చాలా మందిని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరికైనా ఒకవేళ అలా చేస్తూ ఉంటే ఈ జన్మలో దాన్ని బ్రేక్ చేసే ఉపాయాన్ని చెప్దాం ఈరోజు మనం. ఏంటి అంటే, ఎందుకని నాకెందుకు అదృష్టం రాలేదు, నాకెందుకు విదేశీయానం రాలేదు, ఎందుకని నేను బిజినెస్లో 4-5 చోట్ల పెట్టలేకపోయాను అని అనుకుంటాడు కదా. దానికి కారణం ఒకటే. ఇప్పుడు ఆగామి కర్మలో నువ్వు 10 మందికి సేవ చెయ్యి, 10 మందితో నువ్వు మంచి అనిపించుకో, శబాష్ అనిపించుకో, నిన్ను నువ్వు జయించుకో, నీ మనసు నీ కంట్రోల్లో పెట్టుకో. ఇదన్నీ కూడా 3 నుంచి 6 నెలల వ్యవధిలో చెయ్యొచ్చు. నా దగ్గరకు వస్తే నేను చెప్పిన నువ్వు పాటిస్తే 6 నెలల్లో నిన్ను నువ్వు జయిస్తావు. పాటించబోతే ఏదీ లేదు. నమ్మకంతో పాటిస్తే 6 నెలల్లో నిన్ను నువ్వు జయించగలుగుతావు. జయించిన రోజున నీకు విదేశీయానం కావాలంటే విదేశీయానం వస్తుంది. అలాగే అభివృద్ధి నీకు తెలియకుండానే వస్తుంది. సంచారం చేస్తావు. ఆ సంచారం దేశదిమ్మరగా కాకుండా నువ్వు ఫైనాన్షియల్గా కానీ వ్యాపారపరంగా కానీ పాజిటివ్గా నువ్వు వెళ్ళగలుగుతావు. కేవలం నిన్ను నువ్వు మార్చుకునే శక్తి నీ ఒక్కడికే ఉంది. భగవంతుడు కర్మ ఫలితాన్ని ఇచ్చి వదిలేశాడు. తర్వాత మన జీవితాన్ని మనమే డిజైన్ చేసుకోవాలి. ఈ కొందరు యూత్కి సంబంధించింది గురుజీ, వాళ్ళు ఎప్పుడు ప్రేమలో ఫెయిల్ అవుతుంటారు. 100% అండి. ఇట్లాంటి వాళ్ళకి ఎక్కడ మచ్చలు ఉంటాయి గురుగారు? మంచి క్వశ్చన్ అడిగారు. ఎప్పుడైతే ప్రేమలో ఫెయిల్యూర్ అయ్యేవాడికి హార్ట్ మీద పుట్టుమచ్చ ఉంటుంది. హార్ట్ మీద పుట్టుమచ్చ ఉంటే ఏమవుతాడంటేనండి, వీడు తెలియకుండా బాధ ఎక్కడ కలుగుద్దండి? హార్ట్ దగ్గరే. ప్రేమ కలిగేది అక్కడే. ప్రేమలో ఫెయిల్యూర్ అటువంటి ఎవరినో అమ్మాయిని ప్రేమించాడు, అక్కడ అమ్మాయి మోసం చేసింది, వీడికి బాధ ఎక్కడ వస్తుంది? ఇక్కడ బాధ వస్తుంది. అంటే అసలు ఎందుకు జరుగుతుంది ఇది? దీని వెనకాల ఉన్న రహస్యం ఏమిటి అని అంటే, ఈ హార్ట్ ఎప్పుడైనా చంద్రస్థానము అంటారండి. చంద్రుడికి సంబంధించింది. మనసు కారకుడైన వాడు చంద్రుడు. అయితే ఈ చంద్రుడు మనకి ఏం చేస్తాడు అంటే, గత జన్మలో నువ్వు ఎవరినైనా అమ్మాయిని మోసం చేసి ఉంటే టిట్ ఫర్ టాట్, ఈ జన్మలో నిన్ను అమ్మాయి మోసం చేస్తుంది. ఆ రకంగా నీ మనసు కారకుడైన చంద్రుడు నీకు ప్రభావం చూపుతాడు. నీ మనసు వేదనకి గురవుతుంది. ఇదే కర్మ సిద్ధాంతం. అయితే దాన్ని అధిగమించాలంటే ఏం చేయాలి అంటే, 100% నువ్వు చేయవలసింది ఒకే ఒక్కటి. ఎప్పుడైతే నీకు ఒక గుణపాఠం ఎదురయ్యిందో, నీకు ఎదురు దెబ్బ తగిలిందో, నీ కర్మ నిర్మూలన జరిగినట్టే. గత జన్మలో కర్మ ఫలితం ఈ జన్మలో నువ్వు ఫేస్ చేస్తున్నావు. కొంతమంది అయితే చనిపోయే వరకు వెళ్ళిపోతారు, పెళ్ళే చేసుకొని అంటారు, పిచ్చోడైపోయిన వాళ్ళు కూడా చూసాం. నేనేమంటానంటే, అవ్వద్దు. ఎస్, ఇది నా పూర్వజన్మ కర్మ. ఈ అమ్మాయి మోసం చేయడం కాదు, కర్మ రూపంలో వచ్చింది. కాబట్టి నేనేం చేయాలి? నా మనసును నిగ్రహించుకునే శక్తి నాకు కావాలి అని చెప్పి
తిరగబడి నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. ఎందుకు నువ్వు మళ్ళీ తిరగబడి నీ జీవితాన్ని నువ్వు ఉద్ధరించుకోవో చూడు. జీవితం అనేది బాగు చేసుకునేది పాడు చేసుకునేది మన చేతుల్లో ఉంది. ఎప్పుడైతే ఫాస్ట్ లైఫ్లో నాకు ఇలా జరిగిపోయిందని బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటే నువ్వేం సాధిస్తావు? జీవితాన్ని సాధించడం తప్ప. చివరికి ఈ జన్మ మీదే విరక్తి వస్తుంది, ఈ జీవితం మీదే విరక్తి వస్తుంది. అది కాదు కదా జీవితం. నీ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి నువ్వు పుట్టావు, కానీ ఫాస్ట్ లైఫ్లో నీకున్న కర్మ వల్ల నువ్వు ఇలాంటి కర్మ వచ్చింది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏంటి దీని నిర్మూలన నీ వల్ల అయితే చెయ్యి. నీ వల్ల కాకపోతే ఒక సద్గురువుని కలువు, నీకు కరెక్ట్గా దాన్ని రెమెడీ ఇస్తాడు, ఆచరించు. నీ జీవితంలో మంచి ఆనందమైన స్థితి నీకు కలుగుతుంది. సూపర్ అండి. అసలు వింటుంటే నాకు భలే అనిపిస్తుంది, అసలు అద్భుతంగా ఉంది. అంటే మరి గుండె మీద ఉంటే ప్రేమలో ఫెయిల్ అవుతారన్నారు. మరి కట్టప్పల పరిస్థితి ఏంటండి? మన పక్కనే ఉండి వెన్నుపోటు పొడుస్తారు కదా, వాళ్ళకి ఎక్కడ ఉంటుందో తెలిస్తే కట్టప్ప గురించి అడిగారు, మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే మనం కూడా జాగ్రత్త పడచ్చు చుట్టుపక్కల ఎక్కడ ఉంటారు. వాస్తవంగా వెన్నుపూసలో వెనకాల బ్యాక్ సైడ్ పుట్టమచ్చ ఉంటే, అంటే అది కనపడని మచ్చండి, మీ మచ్చను మీరు చూసుకోలేరు వెన్నుపూసలో ఉంటే. అందుకని ఏంటంటే మనకి ఆ జన్మ శత్రువులు, అలాగే వెన్నుపోటు పొడిసే శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఎవరికైనా వెన్నుపూస పైన పుట్టమచ్చ ఉంటే మీకు మోసం చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఆ మోసం చేసేవాళ్ళు ఎవరుంటారు? మీ చుట్టూ తిరిగేవాళ్ళు, మీ బంధువులు, వీళ్ళే ఉంటారండి. ఎందుకు ఉంటారు? మనకు వెన్నుపోటు జరుగుద్దండి. మన వాళ్ళే, నీ అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, బంధువులు కావచ్చు, బామ్మరిది కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, లేదు నీ చుట్టూ తిరిగేవాళ్ళు కావచ్చు, లేకపోతే నువ్వు చెయ్యందించి వాళ్ళని పైకి తీసుకొచ్చినోడైనా నీకు వెన్నుపోటు పొడుస్తాడు. కాబట్టి నీకు అలాంటి పుట్టుమచ్చ ఉన్నప్పుడు నువ్వు ఎలా జాగ్రత్త పడాలి? సార్ నాకు పుట్టుమచ్చ ఉంది, ఇప్పుడు ఏంటి నా పరిస్థితి? బెంబేలెత్తొద్దు. ఏంటి ఆ మచ్చ అంటే అది నీకు ఇండికేషను. ఏమని? నాయన నువ్వు మోసపోతావు, ఎవరికైనా డబ్బు ఇస్తే రావు, ఆడు మోసం చేస్తాడని అర్థం. అప్పుడు నువ్వేం చేయాలంటే ప్రతి సెకను కూడా నువ్వు పాజిటివ్గా ఆలోచించటం నేర్చుకోవాలి. ఇక్కడ వెన్నుపోటు ఎందుకు పొడుస్తారు అంటే ఇది రాహు యొక్క ఎఫెక్టు ఆ వెన్నుపూస పుట్టుమచ్చ ఉన్నవాడి పైన ఉంటుంది. అలా పుట్టుమచ్చ ఉన్నప్పుడు మీకు ఏం జరుగుతుంది అంటే తెలియకుండా మెంటల్ టార్చర్, మీకు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దాన్ని నువ్వు జయించి నీ మనసును నీ కంట్రోల్లో తెచ్చుకుని చాలా జాగ్రత్తగా ఇక్కడి నుంచి నడుచుకుని ఎవరిని నమ్మకుండా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి నువ్వు వ్యాపార దృక్పథంగా ఎక్కడ కూడా వ్యాపారంలో కావచ్చు, లేదు ఎక్కడైనా కానీ టోటల్గా అతను ఎవరికి అడ్డం ఉండకుండా ఎవరిని గుడ్డిగా నమ్మకుండా కనుక జీవితం సాగిస్తే నువ్వు అలాంటి సమస్యల నుంచి బయటపడతావు. అక్కడ నువ్వు జాగ్రత్త పడాల్సింది ఏంటి అంటే ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు అని అర్థం. రెండవది, గుడ్డిగా నమ్మొద్దు అంటే కుదరదు. ఎందుకని? ఆ పుట్టుమచ్చ యొక్క కర్మ నమ్మేటట్టు చేస్తుందండి. అప్పుడు నువ్వేం చేయాలంటే నీ మనసును నువ్వు జయించాలి. ఏది కరెక్టో ఏది అవకరెక్టో నీకు నువ్వు తెలుసుకునే స్థితిలో నువ్వు ఉండాలి. అలా ఉండాలంటే 3 నెలలు 90 రోజులు ప్రాక్టీస్ చేస్తే నీ పైన నీకు ఆ కమాండింగ్ వస్తుంది. అంటే నిన్ను నువ్వు నిగ్రహించుకునే శక్తి వస్తుందని. వచ్చినాడు నీకు ఆటోమేటిక్గా ఎవడు మోసం చేస్తున్నాడు అనేది తెలుసుకోగలుగుతావు, మాయలో పడకుండా ఉండగలుగుతాడు. అండ్ మెడ మీద ఉంటే గురించి, మెడ వెనుక భాగంలో ఉంటే? మంచి క్వశ్చన్ అడిగాను. ఈ మెడ వెనక భాగంలో పుట్టుమచ్చ ఉంటే చాలా అద్భుత ఫలితాలు కలుగుతాయండి. ఎందుకని? ఈ మెడ ఎవరికైతే పుట్టుమచ్చ ఉందో వీరికి మనకి గురుగ్రహం యొక్క అనుకూలత కలుగుతుంది. ఈ గురుగ్రహం యొక్క అనుకూలత కలిగినప్పుడు ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్యన అన్యోన్య దాంపత్య జీవితం ఏర్పడుతుంది. ఎందుకని? భార్యకి కావచ్చు, భర్తకు కావచ్చు, వివాహం అయ్యే వరకు వారి శక్తి వాళ్ళకి తెలియదండి. వివాహం అయిన తర్వాత వాళ్ళ పార్ట్నర్, జీవిత పార్ట్నర్, భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, వాళ్ళ యొక్క ఎనర్జీ వీళ్ళకి తోడయ్యి, ఎవరికండి? ఈ పుట్టుమచ్చ ఉన్న వ్యక్తికి తోడయ్యి ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ వస్తుంది. అంటే ఏంటంటే శివపార్వతుల యొక్క అనుగ్రహం ఈ మెడ వెనక పుట్టుమచ్చ ఉన్న వ్యక్తికి మెండుగా ఉంటుంది. అంటే ఏంటి? శివుడు ఒక్కడే ఏమి చేయలేడు అని చెప్తాం ఒకసారి, శక్తి లేనిదే. అట్లా వీళ్ళకి వివాహం తర్వాత భార్య యొక్క ఎనర్జీ తీసుకుని వీరి జీవితంలో పూర్వజన్మలో చేసిన యొక్క సత్కర్మ అప్పుడు వీరిపైన ఇంప్లిమెంట్ అవుతుంది. అప్పుడు వరకు నిగూఢంగా దాగి ఉంటుంది, సాదాసీదా జీవితం గడుపుతారు. ఒక్కసారిగా మ్యారేజ్ అయిన కానించి వీరి గ్రోత్ అంచెలంచెలుగా ఎదుగుతుందండి. మెడ వెనక పుట్టుమచ్చ ఉన్న స్త్రీ పురుషులకి ఎవరికైనా సరే జీవిత పార్ట్నర్తోనే దశ తిరుగుతుంది. అప్పుడు వరకు వీరు చేసిన పూర్వజన్మలో పుణ్యం గుప్తంగా ఉండిపోతుంది. అది ఒక్కసారిగా వీరిపైన ఇంప్లిమెంట్ అవుతుంది. ఎందుకని? ఈ ఎనర్జీకి ఆ ఎనర్జీ తోడైతే, శివుడికి శక్తి తోడైతే,
సృష్టించవచ్చు ఈ సృష్టిని. ఒక్కడే ఏమీ చేయలేడు అంటే శక్తి లేనిదే ఈశ్వరుడు వల్ల ఏం కాదని మనం చెప్పుకుంటూ ఉంటాం. అట్లాగే ఆ వ్యక్తికి వీళ్ళిద్దరూ తోడైనప్పుడే అదృష్టం వరిస్తుంది. అట్లాగే గురూజీ మచ్చల్లో రంగులు ఉంటాయా? నల్ల మచ్చలు, ఎర్ర మచ్చలు ఉంటాయా? తప్పకుండా ఉంటాయి. వాస్తవంగా ఏంటంటేనండి, మచ్చల్లో ఎర్ర మచ్చలు, నల్ల మచ్చలు అని రెండు రకాలుగా ఉంటాయి. అయితే దీంట్లో ఈ మచ్చలు ఎందుకు ఎర్ర మచ్చలు ఏర్పడతాయి, ఎందుకు నల్ల మచ్చలు ఏర్పడతాయి? దీంట్లో మనకి ఎర్ర మచ్చలు దేనివల్ల ఏర్పడతాయి అంటే గురుగ్రహం, కుజగ్రహం యొక్క అనుకూలత ఎవరిపైన అయితే ఉందో వారికి ఎర్ర మచ్చలు ఏర్పడతాయి. అలాగే మనకి సహజంగా నల్ల మచ్చలు ఎందుకు ఏర్పడతాయి? శనిగ్రహం, రాహుగ్రహం యొక్క అనుకూలత ఉన్న వారికి ఈ నల్ల మచ్చలు ఏర్పడతాయి. శని, రాహు. ఓకే. శని నల్లగా ఉంటాడు, రాహు శని ఈక్వల్ అని చెప్పుకుంటాం మనం. కాబట్టి ఈ రెండు గ్రహాల యొక్క మన పైన ప్రభావం, ఎనర్జీ ఉంటే నల్ల మచ్చలు శరీరం పైన వస్తాయండి. ఎట్లా? ఈ గత జన్మ కర్మల వల్ల మనకి ఇలాంటి పుట్టుమచ్చలు ఏర్పడతాయి. అయితే ఎర్ర మచ్చలు ఏర్పడినప్పుడు కుజగ్రహం యొక్క ఎనర్జీ మన పైన మెండుగా ఉంటుంది. కుజగ్రహం అంటే ఏముంటుంది? ధైర్యం. అలాగే కుజగ్రహం అంటే ఎరుపు అంటేనే శుభసూచకం. అలాగే మనకి కొన్నిసార్లు డేంజర్ అని కూడా చెప్పుకుంటాం. అంటే ఏంటంటే ఎక్కువ సాహసం చేయకూడదు, కానీ వీళ్ళకి ధైర్యం మెండుగా ఉంటుంది. గురుగ్రహం అనుకూలత వల్ల ఏ పని తలపెట్టినా నెంబర్ 1గా వీళ్ళు విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. ఎర్ర మచ్చలు శుభ ఫలితాలని వెంటనే ఇస్తాయండి, అంటే ఎక్కువ వెయిట్ చేయక్కర్లా. కానీ నల్ల మచ్చలు ఏం చేస్తాయంటే శని స్లోగా తిరుగుతుంది. శనిగ్రహం అనే విషయం అందరికీ తెలిసిందే. అన్ని గ్రహాల్లోకెల్లా ఈ యొక్క సాటర్న్ అనేది స్లోగా తిరుగుతూ ఉంటుంది. అందుకని శనిగ్రహం వల్ల ఈ నల్ల మచ్చలు ఏర్పడతాయి. కాబట్టి వీరు స్లోగా కర్మ చేస్తే కానీ ఫలితం అందుకోరు, కానీ ఫలితం వస్తుంది, కానీ లేటుగా ఫలితం వస్తుంది. కానీ అద్భుత ఫలితాలు వెంటనే రావాలంటే ఎర్ర మచ్చలు ఉన్న వారికి అవి కూడా శుభస్థానాల్లో ఉంటే అద్భుత ఫలితాలు ఇస్తాయి. అదే నల్ల మచ్చలు శుభస్థానాల్లో ఉంటే అద్భుత ఫలితాలు ఇస్తాయి. అదే అశుభ స్థానాల్లో ఉంటే నెగిటివ్ ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. వాటిని అధిగమించవచ్చా కాదనేది మరొకసారి మీతో తెలియజేస్తాను. అలాగే కొందరు చూశాను నేను, పుట్టు మచ్చల మీద వెంట్రుకలు వస్తాయి గురుగారు. మంచి క్వశ్చన్. అది అదృష్టమా దురదృష్టమా? వాస్తవంగా ఏంటంటే పుట్టుమచ్చల పైన వెంట్రుకలు రావటం అంటే అది దాన్ని ఏమంటామంటారంటే ఎనర్జీ పవర్ అంటామండి. అంటే పుట్టుమచ్చలో ఒక అదృష్టం అని చెప్పుకున్నాం. ఆ పుట్టుమచ్చ పైన వెంట్రుకలు వస్తుంది అంటే గ్రోత్ ఎక్కువగా ఉంది, ఆ పుట్టుమచ్చ జీవంతో ఉంది అని అర్థం అండి. ఒక పుట్టుమచ్చ ఉంటే దానిపైన వెంట్రుకలు నల్లగా వస్తుంటాయి, చాలామంది కనపడుతుంటాయండి. వాళ్ళకి బాగా గ్రోత్ ఎక్కువ వస్తుంది, తొందరగా ఫలితాన్ని ఇస్తాయి. అది శుభ సూచకమే. అయితే అది శుభ ఫలితాల్లో ఉంటేనేమో మరింత శుభ ఫలితాలను ఇస్తుందండి. ఒకవేళ మనకి నెగిటివ్ ఫలితాలు ఇచ్చే స్థానాల్లో ఆ పుట్టుమచ్చ ఉందనుకోండి, నెగిటివ్ ఫలితాలు రాకుండా ఆపే శక్తి ఈ పుట్టుమచ్చకుంది. అయితే మనకు అది ఇండికేషన్ ఏంటి అని అంటే మనం కొంచెం పాజిటివ్గా ఉండాలి. ఇది ఉన్నప్పుడు ఏంటంటే మనం కష్టం ఎక్కువ పడాలి, కర్మ ఎక్కువ చేయాలి. శని ప్రభావం వారిపైన మెండుగా ఉంటుందండి, శనిగ్రహం యొక్క ప్రభావం. అందుకని ఏం చేయాలి? శని కర్మకారకుడు. అందుకని కర్మ ఎక్కువ చేస్తూ, పని ఎక్కువ చేస్తూ, వాకింగ్ చేస్తూ, కష్టపడుతూ మీరు గనక జీవితాన్ని జీవిస్తే వీళ్ళకి ఎటువంటి మెంటల్ టెన్షన్ ఉండదు. ఏది నెగిటివ్ స్థానాల్లో వల్ల పుట్టుమచ్చలు ఉన్నా కూడా పాజిటివ్గా ఉన్న స్థానాలు అంటే మనకి పాజిటివ్ వైబ్స్ ఇచ్చే ప్లేస్లో కనుక పుట్టుమచ్చల పైన వెంట్రుకలు ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు, చాలా రిజల్ట్ కూడా చాలా అద్భుతంగా వస్తాయి. మరి గురుజీ మధ్య కొందరు ఆ మచ్చలను తీసేస్తున్నారు, లేజర్ ట్రీట్మెంట్, అందంగా ఉండాలి ఏంటి మచ్చలను తీసేస్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది గురుజీ? మంచి క్వశ్చన్ అడిగారు. ఇది లేజర్తో ఆ మచ్చని రిమూవ్ చేస్తే వాస్తవంగా టెంపరీగా మన శరీరం పై నుంచి ఆ మచ్చ అయితే పోతుంది. కర్మ ఫలితం కదా ఈ పుట్టుమచ్చ మనం చెప్పుకుంది. పూర్వజన్మ కర్మల వల్ల ఈ పుట్టుమచ్చలు మనకు ముద్రలుగా వస్తాయని చెప్పుకున్నాం. మరి ఈ కర్మను ఎలా తొలగించలేం. కానీ ఏమవుతుందంటే అది పాజిటివ్గా ఉన్న చోట తొలగిస్తున్నట్టయితే మనకు తెలియకుండా అక్కడ ఏమవుతుందంటే మనలో ఆ పుట్టుమచ్చ ఎఫెక్ట్ మనకేమీ తగ్గదు. కాకపోతే ఏంటంటే మన మనసు నెగిటివ్ వైపు ఆలోచిస్తూ ఉంటుంది. అదే నెగిటివ్ వైపు ఉన్న పుట్టుమచ్చను కనుక తొలగించినట్లయితే మనకు తెలియకుండా కర్మ ఫలితం అయితే అనుభవించాల్సిందే, ఏ కర్మ అయితే ఉందో ఆ కర్మ. కానీ తెలియకుండా మచ్చని ఇతను చూస్తూ ఉంటేనే ఒక భయం వచ్చేది, ఇది నెగిటివ్ వైపు ఉంది, నాకు టెన్షన్ వస్తుంది, అది జరుగుద్దేమోనని. అది కనపడదు కాబట్టి కొంచెం మన భావన నెగిటివ్ వైపు వెళ్ళదు. ఆ రకంగా మనకు ఒక 10% 20% రెమెడీ దొరుకుతుంది అంతే తప్ప మనకి శాశ్వతంగా తొలగించడం వల్ల, మనం లేజర్ వల్ల తొలగించేది ఎటువంటి
ఫలితాలు మనకి మారిపోవు. ఇది కర్మ ఫలితము. పుట్టుమచ్చ మీకు ఉన్నా లేకపోయినా మీరు చెరిపేసినా కూడా ఫలితం మాత్రం తప్పదు. అది ఒకసారి ఫిక్స్ అయ్యింది. ఫిక్స్ అవ్వబట్టే అక్కడ పుట్టుమచ్చ వచ్చింది. లేదు అంటే న్యూమరాలజీలో ఒక డేటు, నెల, సంవత్సరం అండి. ఈ 3 కూడితే విధి నెంబర్ అంటారు. ఈ 4 నెంబర్లు మనిషి లైఫ్ని బాల్యం, యవ్వనం, కౌమారి, వృద్ధాప్యం ఈ 4 నెంబర్లు మనిషి జీవితాన్ని శాసిస్తాయి. అలాగే ఆస్ట్రాలజీలో మనకి నక్షత్రము, రాశి, లగ్నము, అలాగే దశ, అంతర్దశ ఇవన్నీ మనకు తెలిసిందే. ఇవి మనం ఆస్ట్రాలజీలో లెక్క కడతాం. ఇక్కడ న్యూమరాలజీ అయినా ఆస్ట్రాలజీ అయినా కర్మ ఫలితమే. టోటల్గా మనిషి జీవితం అనేది సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ ఫలితమే ఈ జన్మ. ఇప్పుడు జరగబోయే ఆగామి కర్మలో నువ్వు ఎలా మార్చుకుంటావో అనేది నీ చేతుల్లోనే ఉంది. ఆ కర్మల నుంచి బయటపడటానికే ఈ శాస్త్రాలన్నీ పుట్టినాయి. కర్మ అనేది ఫిక్స్ అయిపోయింది. అది మంచి కర్మ కానీ చెడు కర్మ కానీ ఇలా బతకాలి అనేది ఫిక్స్ అయింది. కానీ దాన్ని అధిగమించే మార్గం కూడా భగవంతుడే ఇచ్చాడు. దాన్ని తెలుసుకుని ఆచరించడమే తరువాయి. అది తెలియజేయడానికే ఈ కేరళ సంఖ్యా జ్యోతిషంలో ఇన్ని శాస్త్రాలని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. అద్భుతం. గురుజీ, భార్యాభర్తలు ఇద్దరికి ఒకే చోట ఉందనుకోండి పుట్టుమచ్చ, ఎట్లా ఉంటుంది వాళ్ళ దాంపత్య జీవితం? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇది కార్మిక్ సోల్మిట్ అంటారండి దీన్ని. కార్మిక్ విన్నారో లేదో మీరు ఎప్పుడైనా? కార్మిక్ సోల్మిట్ అంటే భార్యాభర్తలకి ఒకే చోట పుట్టుమచ్చలు ఉంటాయి. అది గుప్తంగా ఉండొచ్చు, అంటే చెప్పలేని ప్లేసుల్లో ఉండొచ్చు, లేదు కనపడే ప్లేస్లో ఉండొచ్చు. ఒకే చోట సేమ్ టు సేమ్ వీళ్ళు పూర్వజన్మలోని ఆత్మలు శరీరాన్ని మార్చుకుని ఈ జన్మలో కూడా భార్యాభర్తలుగా పుట్టారు అని అర్థం అండి. కానీ అది 2 చోట్ల కలిస్తే ఇంకా 100%. ఒక పుట్టుమచ్చ కాకుండా 2 మచ్చలు శరీర భాగాల్లో శిరస్సు నుంచి కాళ్ళ వరకు ఎక్కడ ఉన్నా ఒకే చోట ఉంటే వీళ్ళని కార్మిక్ సోల్మిట్ అంటారు. జన్మలుగా 2 జన్మల నుంచి వీళ్ళు భార్యాభర్తలుగా వస్తున్నారు అని. వారి దాంపత్య జీవితం ఎలా ఉంటుంది అంటేనండి, శివపార్వతుల యొక్క తత్వంగా ఉంటుంది. అంటే శివపార్వతులు అర్ధనారీశ్వరుడు, అంటే వీరు వేరు కాదు వాళ్ళు వేరు కాదు అని. ఈయన ఆలోచనే ఆవిడ ఆలోచన. భర్త ఏది ఆలోచిస్తే భార్య అది ఆలోచిస్తుంది, భార్య ఏది ఆలోచిస్తే భర్త అది ఆలోచిస్తుంది. ఇలా జరుగుతుంటుంది వీళ్ళిద్దరికీ, ఆ పుట్టుమచ్చలు ఉన్నవాళ్ళు. కానీ మనం చూసే ప్రేక్షకులు ఎవరికైనా అలా ఉంటే వాళ్ళిద్దరి మధ్యన అంతటి అన్యోన్య దాంపత్య జీవితం ఉంటుంది. అలా ఉండకుండా ఉంది అంటే ఇక్కడ పొరపాటు మీదే మళ్ళీ. ఎందుకని? ఈ పుట్టుమచ్చలు మన కర్మ ఫలితం అని చెప్పుకుంటున్నాం, ఇది కార్మిక్ సోల్మిట్ అని చెప్పుకుంటున్నాం. మరి ఎందుకు లేదు అంటే చాలా అరుదుగా ఉంటాయండి, చాలా తక్కువ మందికి ఉంటాయి. కానీ వచ్చినా కూడా ఇద్దరి మధ్యన కీచులాటలు వస్తున్నాయి అంటే, ఒకవేళ చిన్న చిన్న కీచులాట వచ్చినా అది సాయంత్రానికి సమస్య పోతుంది. మళ్ళీ రేపొద్దు నుంచి ఇద్దరు ఆలోచనలు ఒకలాగానే ఉంటాయి. ఫైనాన్షియల్గా కావచ్చు, ప్రతి దాంట్లో వీళ్ళది వేరు కాదు. వీళ్ళ మనసులో ఉంటుంది, వాళ్ళ మనసులో వాళ్ళ నోటి నుంచి వస్తుంది, వాళ్ళ మనసులో ఉంటుంది, వీళ్ళ నోటి నుంచి వస్తుంది. ఈ పుట్టుమచ్చలు ఉన్న వాళ్ళకి అంత ఎఫెక్ట్ ఉంది. కాకపోతే ఏంటంటే కొంతమంది అంటే ఈ కలియుగ ప్రభావం వల్ల, మనం పెరిగిన వాతావరణం వల్ల, లేక మన తల్లిదండ్రుల ఎఫెక్ట్ వల్ల, సావాస దోషాల వల్ల కొన్ని పిచ్చి పనులు చేసుకుని భగవంతుడు వరమిచ్చినా అది పాడు చేసుకుంటున్నారు. అలా ఎవరికన్నా జరిగితే ఒక్కసారి కేరళ సంఖ్యా జ్యోతిషాన్ని సందర్శిస్తే వాళ్ళు ఎందుకు మంచి జరగలేదో, వాళ్ళ లైఫ్లో ఎందుకు ఆనందం లేదో సరి చేయొచ్చండి. సూపర్ సూపర్ గురువు, తప్పకుండా చేస్తారు. ఎందుకంటే ఇంత మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ మామూలుగా లేదు ఇది. నాకే అసలు అప్పటి నుంచి చూసుకుంటున్నా ఎక్కడెక్కడ ఉంటాయని. వండర్ఫుల్ శాస్త్రం గురుగారు. చెవి మీద ఉంటే ఏంటి గురుజీ? మంచి క్వశ్చన్ అడిగారు మళ్ళీ. కానీ బేసార్ గారు మీకు క్వశ్చన్లో వర్షం కురిపిస్తున్నారు, చాలా అద్భుతంగా ఉంది. ఎందుకనంటే చెవి మీద పుట్టుమచ్చ ఉండటం అంటే వాస్తవంగా చెవి సరస్వతి కటాక్షం ఉంటేనే చెవి మీద పుట్టుమచ్చలు ఉంటాయండి. ఎప్పుడు? పూర్వజన్మలో. మనం పూర్వజన్మ కర్మ అంటున్నాం కదా, పూర్వజన్మలో వీళ్ళు వేదాలు విని ఉండాలి, వేదాలు చదివి ఉండాలి, అలాగే మన పురాణాలు వీళ్ళు ఉపాసన పట్టి ఉండాలి, లేక విని ఉండాలి. ఇలా విని సన్మార్గమున నడిచి వీరు గత జన్మలో పుణ్యం చేసుకుని ఎంతో మందికి విద్య నేర్పి, అలాగే వేదాలు 10 మందికి తెలియచేసిన వారై ఉండాలి. వారికి చెవుపైన పుట్టుమచ్చలు వస్తాయి. అలా పుట్టుమచ్చలు వచ్చిన వారు ఈ జన్మలో వాళ్ళు ఏం చేస్తారు అంటే సత్ప్రవర్తన, తెలియకుండా వీరు వేదాల పైన ఆకర్షణ, వీళ్ళకి ఎలా అంటే సరస్వతి పుత్రులు అని చెప్పవచ్చు. ఆ జన్మలో విన్నారు, ఈ జన్మలో బోధిస్తారు. అంటే ఆ జన్మలోనేమో విన్నారు పాస్ట్ లైఫ్ లో, ఈ జన్మలో బోధిస్తారు.
అదంతా కూడా వీళ్ళ అంతర్గతంగా వాళ్ళ మైండ్లో ఉండిపోయి అది మళ్ళీ తీసుకుని ఈ శరీరాన్ని తీసుకుని ఆ సోల్ ఎప్పుడైతే వచ్చిందో తెలియకుండానే వీళ్ళు అంత ప్రావీణ్యం కలిగి ఉంటారు. వేదాల్లో ప్రావీణ్యం. వాళ్ళ తండ్రి సాదాసేదా మనిషి అయినా, ఒక సాదాసేదా వ్యక్తి అయినా కూడా వీళ్ళు మాత్రం వాళ్ళ కడుపున పుట్టి వీళ్ళు వేదాలు చెప్తుంటారు. దానికి కారణం చాలా మంది చూస్తుంటాం, తల్లిదండ్రులు కామన్ మ్యాన్. ఆశ్చర్యం వేస్తే ఎప్పటికి కూడా దానికి కారణం ఫాస్ట్ లైఫ్. ఇదే ఉంటది. చెవు మీద పుట్టుమచ్చ ఉంటే అంత అద్భుతం. కానీ చాలా మందికి చెవు మీద పుట్టుమచ్చ ఉండి మా అబ్బాయి చదువు కూడా చదువుకోవట్లేదు సార్ అనేవాళ్ళు ఉంటారు. దానికి కారణం ఏంటి అని అంటే వీడు చెవు మీద పుట్టుమచ్చ ఉన్నంత మాత్రాన గత జన్మ వాసన వీళ్ళపైన ఇంప్లిమెంట్ అవ్వాలి అంటే వీళ్ళలో తెలియకుండా ఆజ్ఞాచక్రం ఓపెన్ అవ్వాలండి. ఈ ఆజ్ఞాచక్రం ఓపెన్ అవ్వాలంటే ఏం చేయాలి? పురాణాలు వినాలి, అలాగే సాధనలు చేయాలి, కనీసం ధ్యానం చేయాలి, లేదు పూజలు పునస్కారాలన్నా చేయాలి. అలా చేయకుండా వీళ్ళు సినిమాలు షికార్లు డ్యాన్సులు చేసుకుంటా ఈ జీవితాన్ని ఇలా గడిపేశారనుకోండి, ఈ మాయలో పడ్డారనుకోండి, గత జన్మ పుణ్యాన్ని వీళ్ళు అందుకోలేరు. అదే ఈ జన్మలో వీళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. అందుకని ఎవరైనా అలా ఉంటే ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీరు సామాన్యులు కాదు. మీ శక్తిని మీరు తెలుసుకోండి, మీ శక్తిని మీరు తిరిగి తెచ్చుకోండి, ఆనందంగా హ్యాపీగా ఉండండి, గౌరవాన్ని సంఘంలో పొందండి. సూపర్. ఇంకోటి గురుగారు, బొడ్డు మీద ఉంటే కూడా సంపద వస్తుందా? బొడ్డు అని అంటే ఇది మణిపుర చక్రము అంటారండి. ఇక్కడ ఈ బొడ్డు భాగం అంతా మణిపుర చక్రం. ఈ మణిపుర చక్రం అసలు ఏంటి చెప్పండి? 100% సృష్టి జరిగేదంతా ఇక్కడేనండి. విష్ణుమూర్తి బొడ్డులోంచి కమలం పుట్టింది, కమలంలోంచి బ్రహ్మదేవుడు పుట్టాడు అని చెబుతాడు. బ్రహ్మదేవుడు అంటే తెలిసిందే కదా, ఆయన ఏంటి అని, సృష్టికర్త అని. అంటే మీరు ఎవరు ఇప్పుడు బొడ్డు దగ్గర పుట్టవచ్చు అంటే సృష్టించుకునే శక్తి ఉన్నవారు అని అర్థం అండి. దాని అర్థం అంత లోతుగా ఉంది. ఈ బొడ్డు మీద పుట్టుమచ్చ ఉంటే సృష్టించుకుంటారు కొత్త కొత్త బిజినెస్లు. మీరు క్రియేటర్, మీరు ఒక డైరెక్టర్, మీ లైఫ్కి మీరే డైరెక్టర్, మీ లైఫ్కి మీరే డిక్టేటర్ కూడా. అంతటి శక్తి మీకుంది అని పూర్వజన్మ పుణ్యం చెప్తుంది. కానీ మీరేం చేస్తారు? ఈ బొడ్డు మీద పుట్టుమచ్చ ఉంటే ఈ పైచాచిక ఆనందాలు ఏమిటి? ఆహారం ఎక్కువగా, అంటే ఫాస్ట్ ఫుడ్స్, వీటికి లగ్జరీకి తిండి, లగ్జరీ లైఫ్కి అలవాటు పడి అసలైన లైఫ్ను వదిలేసుకుని ఇదే శాశ్వతం, ఇదే ఆనందం, ఈ చిన్న చిన్న ఆనందాలకు లోనైపోతారు. అసలు ఆనందం ఏంటో తెలుసండి? వీళ్ళు సృష్టించుకుంటారు. వాళ్ళు సృష్టించుకునేట్టు ఈజీగా వాళ్ళే తెలుసుకోవచ్చు. దాన్ని తెలియజేయడానికి కేరళ సంఖ్య జ్యోతిషం ఉంది. ఇక్కడ కూడా రావక్కర్లా. వాళ్ళు పాజిటివ్ దృక్పథంతో ప్రతిరోజు ఈ జన్మలో దాన ధర్మాలు చేసి ఒక్క అరగంట ధ్యానం చేస్తూ పాజిటివ్గా ఉంటే గత జన్మ పుణ్యం వీళ్ళకి ఇంప్లిమెంట్ అవుతుంది. వెంటనే మళ్ళీ సృష్టించుకోవడం మొదలు పెడతారు. మీరు ఒక సృష్టికర్త అవుతారు. అది లక్ష్మీ స్థానం అండి. ఈ లక్ష్మీ స్థానం అంటే తామర పువ్వు అంటే లక్ష్మీ స్థానమే కదా, లక్ష్మీదేవి అంటాం మనం. తామర పువ్వు లక్ష్మీదేవికి ఇస్తాం అంటే లక్ష్మీ స్థానము. అలాంటి లక్ష్మీ స్థానం దగ్గర పుట్టుమచ్చ ఉంటే డబ్బులు వద్దన్నా వస్తాయి. వద్దన్న అంటే చెట్లకు రాలవు. వీరి కష్టానికి రూపాయి పెడితే 100 రూపాయలు వస్తాయి, 1000 రూపాయలు వస్తాయి. అలాంటి అదృష్టం వాళ్ళకి దాగి ఉంది అక్కడ పుట్టుమచ్చ అంటే. సార్, ఈ పోలీసులు ఆర్మీలోకి వెళ్ళాలి అంటే ఎక్కడ ఉండాలి సార్? మంచి క్వశ్చన్ అడిగారు. చాలా మంది ఈ ఆర్మీలు పోలీసులు ఎవరికైనా ఉంటే ఇక్కడ మణికట్టు దగ్గర ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ ఇదేంటంటే పిడికిలి. ఇలా పెడితే ఏంటి చెప్పండి? శక్తి, ధైర్యం, కార్మికుడు, కర్షకుడు, ఇవన్నీ మనం చెప్పుకుంటాం. రెండోది ఏంటంటే ఈ ఎనర్జీ ఎవరికి ఉంటుంది అంటే నేవీ, పోలీస్, మిలిటరీ. వీళ్ళు గత జన్మలో ఆ ఉద్యోగాల్లో ఉండి జీవితాన్ని సాలిస్తే ఈ జన్మలో వీళ్ళకి పుట్టుమచ్చ ఇక్కడ వస్తుంది. ఎందుకని? ఆ వాసనలు వీరు వేరే బిజినెస్లో ఉన్నా కూడా తెలియకుండా మనం మిలిటరీకి వెళ్తే పోద్ది, లేదా పోలీస్ శాఖకి వెళ్తే పోద్ది, నావీ శాఖకి వెళ్తే పోద్ది. ఇలా మైండ్లు ఆడటానికి కారణం ఇలా న్యాయ శాఖలో ఉండే వాళ్ళందరికీ మ్యాక్సిమం అక్కడ పుట్టుమచ్చ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సార్, కంటి లోపల కూడా మచ్చలు ఉంటాయి ఎవరికైనా? గురుగారు మళ్ళీ అడగండి. బేస్తారు కంటి లోపల 100% అండి. అవునా? 100% ఉంటాయి. కంటి లోపల పుట్టుమచ్చ అంటే తెల్లగుడ్డు ఉంటుంది కదండి, పైన ఆ తెల్లగుడ్డు కింద. ఎప్పుడైతే నల్లగుడ్డు కాకుండా తెల్లగుడ్డు పైన కానీ లేదు కనురెప్ప పైన కానీ ఎవరికైనా పుట్టుమచ్చలు ఉంటే ఇవి ఎంతటి అద్భుతం అంటే వీళ్ళ శక్తి చాలా అమోఘం అండి. అంతర్గతంగా వీళ్ళ దగ్గర ఒక చాలా అద్భుతమైన శక్తి దాగి ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారు? ఆ శక్తిని గుర్తించలేక ఈ కలిమాయిలో పడిపోతుంటారు. కానీ వీళ్ళ శక్తి వీళ్ళు గుర్తిస్తే 100% వీరు అనుకున్నట్టుగా వీరు చేరుకోవాలన్న గమ్యాన్ని చేరుకోగలరు. కానీ వాళ్ళలో ఉన్న శక్తి ఏంటంటే ఎదుటి వ్యక్తిని ఈజీగా అంచనా వేయగలుగుతారు, కానీ ఎదుటి వ్యక్తిని గుడ్డిగా నమ్ముతారు.
ఆ నమ్మటం వల్ల మోసపోతుంటారు. రెండోది వాళ్ళ శక్తి వాళ్ళకి తెలియదు. ఎవరో మీరు వచ్చి మీరు చాలా శక్తివంతులండి, మీరు చాలా బాగా మాట్లాడతారు, మీరు అద్భుతాలు చేస్తారని చెబితే కానీ వాళ్ళ శక్తి తెలియదు. అందుకని వాళ్ళ శక్తి వాళ్ళు గుర్తించగలిగినాడు వారు అద్భుతాలే సృష్టిస్తారండి, అది ఉన్నవాళ్ళు. ఎందుకని వీళ్ళు పూర్వజన్మలో గొప్ప జ్ఞానులుగా ఉంటారు. అంటే జీవితం, ఇంకొక విషయం చెప్పాలంటే సన్నాసి జీవితం కూడా గడుపుతారు పూర్వజన్మలో. అలా పుట్టుమచ్చ ఉన్న వాళ్ళు ఈ జన్మలో కొన్నిసార్లు కొంతమందిలో నేను చూశాను, వివాహం మీద ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఎందుకని? ఎంతసేపు వైరాగ్యం, భక్తి, ధ్యానం, దైవం అంటూ తిరుగుతుంటారు. నేనే ఉంటానంటే వాళ్ళు ఇలా కాకుండా అంటే మ్యారేజ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ భక్తి భావంతో జ్ఞాన మార్గంలో నడిస్తే అసలు వాళ్ళని పట్టుకోవడం ఎవరి వల్ల కాదండి. అంటే రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ జీవించాలి వాళ్ళు. వాళ్ళ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఇది రాంగ్ రూట్లో, ఏ రూట్లోకి వెళ్ళినా లైఫ్లో కొన్ని కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. అండ్ గురుగారు కొందరు టాటూలు వేయించుకుంటారు. అవునండి. వాటికి మచ్చల ప్రభావానికి సంబంధం ఉంటుందా? అంటే వాస్తవంగా ఏంటంటే టాటూ అనేది మనం స్వయంగా వేయించుకుంటున్నాం. ఇక్కడ ఏం వేస్తాం? రాముడో కృష్ణుడో లేక మనకి ఇష్టమైన బొమ్మలు వేయిస్తాం. ఇక్కడ ఏంటంటేనండి టాటూ అనేది కర్మం కాదు, ఇది మన ఇంట్రెస్ట్. మనం ఏదో ఇంట్రెస్ట్తోనో దాని మీద మోజుతోనో లేకపోతే ఆ భగవంతుడు రూపం పైన ఇష్టంతోనో ఎంచుకుంటాం. అప్పుడు దాని ప్రభావం ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే ప్రతిరోజు ఆ టాటూని మనం చూడటం వల్ల తెలియకుండా ఆ భగవంతుడి యొక్క ఫోటో మనకి ఇమేజ్ ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది. అప్పుడు ఆయనలో ఉన్న గుణాలు మనకు తెలియకుండా పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. అలా మనలో తెలియకుండా ఒక ధైర్యం, ఒక ఎనర్జీ అలా ఉపయోగపడుతుంది. ఇది కర్మ కాదు, గ్రహాలు కాదు, పుట్టుమచ్చలకి ఎటువంటి సంబంధం లేదు. ఈ టాటూ వల్ల మనకు తెలియకుండా ఒక పాజిటివ్ ఎనర్జీ. అంతేగాని వీళ్ళు ఏం చేస్తారు? లవర్ లేకపోతే వాళ్ళకి ఇష్టమైన వాడి పేర్లు వేసుకుంటే ఎటువంటి ఫలితం ఉండదు. కానీ ఇది ఏదైనా భగవంతుడిదో ఇష్టమైన దైవందో ఇలా వేసుకోవడం వల్ల తెలియకుండా ఒక రకమైన పాజిటివ్ ఫీల్ ఏళ్ళలో ఉంటుంది. అది మనకి ఎంతైనా కానీ ఒక ధైర్యాన్ని ఇస్తుంది. అలా ఉపయోగపడుతుంది. రైట్. ఇప్పుడు పెద్ద రోగాలు, క్యాన్సర్ ఇట్లాంటి రోగాలు వచ్చే వాళ్ళకి శరీరంలో ఎక్కడ మచ్చలు ఉంటాయి గురుగారు? మంచి క్వశ్చన్ అడిగారండి. వాస్తవంగా ఇది ఏంటంటేనండి దీర్ఘకాలిక అనారోగ్యాలు అని. ఈ అనారోగ్యాలు ఎందుకు వస్తాయి అని అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో అయితే మన ఆహారపు అలవాట్ల వల్ల వస్తాయి. మన అందరికీ తెలిసిందే, ఇదేం నేను చెప్పేదేం కాదు. వాస్తవంగా వీళ్ళకి ఈ అనారోగ్య సమస్యలు రావడానికి కారణం గొంతు కింద పుట్టుమచ్చ ఉంటే వీళ్ళకి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తాయి. పొత్తి కడుపు దగ్గర పుట్టుమచ్చ ఉంటే వీళ్ళకి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎందుకని? పొత్తి కడుపు అంటే స్వాదిష్టాన చక్రం దగ్గర ఉంటుంది. అక్కడ ఉండటం వల్ల వీరికి తెలియకుండా స్వాదిష్టాన చక్రం బ్లాక్ అయిపోతుంది. అప్పుడు వీళ్ళు చేసే ఆలోచన సరళి బాగుండదు, తినే ఆహారపు అలవాట్లు కరెక్ట్గా ఉండవు. తెలియకుండా అనారోగ్యం వచ్చింది అంటే ఇది పూర్వజన్మ కర్మ వల్ల వచ్చింది అని చెప్తున్నాను. కానీ దాన్ని అధిగమించే మార్గం కూడా ఉంది. పూర్వజన్మ కర్మ చేయబట్టి నీకు అనారోగ్యాలు. ఏం చేసావు పూర్వజన్మలో? ఎందరికో హాని చేసావు, ఎంతో జీవహింస చేసావు, ఎన్నో తప్పు పనులు చేసి నెగిటివ్ కర్మను తెచ్చుకున్నావు. అలా తనువు సాలించావు. ఈ జన్మలో అది అనారోగ్య రూపంలో, అంటే సహజంగా తలనొప్పి అన్నీ కామన్గా ఉంటాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అంటే ఎన్ని మందులు వాడినా తగ్గని అనారోగ్య సమస్యలు అంటాం. అవి వచ్చి రావడానికి ఈ పుట్టుమచ్చలు ఇండికేషన్. అప్పుడు ఈ వచ్చినప్పుడు మీరేం చేయాలి? దాన్ని అధిగమించాలి. అంటే ఓహో నాకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తాయని అంటే ఇల్లు బాగుండాలని, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టుగా మీరు ఆరోగ్యంగా ఉండగానే ఈ పుట్టుమచ్చ ఇచ్చే ఇండికేషన్ తీసి మనం ఏం చేయాలంటే ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి, మన ఆలోచన సరళి మార్చుకోవాలి. ఇదేంటి? ఆగామి కర్మలో చేసే పని, ఇప్పుడు చేసే పని. ఇప్పుడైతే ఈ ఆగామి కర్మలో మనం ఏం చేయాలి? ఆహారపు అలవాట్లను కరెక్ట్ చేసుకుని మనం నోటితో కానీ మనసుతో కానీ ఆలోచనలతో కానీ తప్పు చేయకుండా చేతనైన మట్టికి అనారోగ్యాలతో ఉన్న వాళ్ళకి మందులుగా కానీ లేక మెడికల్ ఖర్చులకు కానీ మీరు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే ఈ ఆగామి కర్మలో మీరు చేసిన పుణ్యకర్మ వల్ల ఫాస్ట్ లైఫ్లో ఉన్న కర్మని కొంతవరకు అధిగమించే శక్తి మీకు వస్తుంది. కాబట్టి ఆ పుట్టుమచ్చ ఉందని భయపడకుండా దాన్ని మనం బయటపడే మార్గాన్ని చేసుకోవాలి. మరి ఇది అంత ఈజీయా అంటే మిమ్మల్ని మీరు జయించాలి. జయించటం కోసమే మనం ఇన్ని శాస్త్రాలతో పాటుగా అక్షయ పాత్ర యోగ సాధన అనే కార్యక్రమాన్ని తలపెట్టాం. దానివల్ల జయించవచ్చు. ప్రతి నెలలో చివరిలో అంటే 25 నుంచి 30వ తారీఖు లోపుగా ఒక మంచి శుభతిథి కలిసి వచ్చిన రోజున పెడుతూ ఉన్నాం. అయితే ఈ ఆఫ్లైన్ క్లాస్ అండి, ఇది ఆఫ్లైన్ సెషన్ కేవలం మార్నింగ్ 9 స్టార్ట్ అయ్యి 5 క్లోజ్ అవుతుంది.
అంటే రావాలి అక్కడికి రావాలి, వచ్చి నేను చెప్పే సాధనలు చేయాలి. రోజు ఆ సాధనని ఒక్క 5 నిమిషాల నుంచి ఒక 20 నిమిషముల వరకు వారికి ఉన్న సమయాన్ని బట్టి రోజు ఇంట్లో చేసుకుంటే మీ మనసును జయిస్తారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా మీరు వాడే మందులు మీ పైన వెంటనే ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఈ సాధన పనిచేస్తుంది. ఎన్ని మందులు వాడినా తగ్గదు, కానీ మీ మందులు వాడుకుంటూ నేను చెప్పిన సాధన చేయటం వల్ల ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. 60లో కూడా 40 లాగా కనపడతారు. నేనేమంటానంటే నేను ఇలా కనపడటానికి రహస్యం అదే అని చెప్తుంటానండి. ఎందుకని ఈ అక్షయపాత్ర యోగ సాధన అనేది సూర్య ఆరాధన చేయటం అండి. సూర్యారాధన చేస్తే ఏమవుతుంది? ఆరోగ్య ప్రదాత, కనిపించే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. అందువల్ల మనకి ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది, బంధాల్లో సఖ్యత వస్తుంది, జీవితంలో ఆనందం వస్తుంది. ఇవన్నీ కలిసి మీకు వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు. అక్షయ పాత్ర మీకు లభిస్తుంది. అక్షయ పాత్ర అంటే తరగని సంపదలు, తరగని ఆనందాలు అన్నీ మీ సొంతం అవుతాయి. అందుకనే దీన్ని అక్షయ పాత్ర యోగ సాధన అనేది ఇది చాలా మరుగున పడిపోయిందండి. అంటే త్రేతాయుగం, ద్వాపరయుగంలో ఎంతో మంది ఋషులు, మునులు, రాజులు చేశారు. నలమహారాజు కూడా కష్టకాలంలో ఈ వ్రతం చేసినట్టుగా, ఈ సాధన చేసినట్టుగా మన పురాణ ఇతిహాసాలు తెలియచేస్తున్నాయి. అందువల్ల ఈ సాధనని వెలికితీసి నెల మన ఆధ్వర్యంలో విజయవాడలో చేస్తూ ఉన్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే ఈ సాధనలో పాల్గొనొచ్చు. మరి ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాలు ఎందుకు చేస్తున్నారు గురుగారు? వాటి ప్రయోజనం ఏంటి? వాస్తవంగా ఏంటంటే నేను కేరళలో గురువాయూర్లో ఈ విద్యను అభ్యసించాను. అందువల్ల కేరళలో అనంత పద్మనాభ స్వామి పూజ చాలా ఫేమస్, అందరికీ తెలిసిందే. అయితే నేను ఇక్కడ విద్యను అభ్యసించడం మా గురువు గారికి పూజలు చేసేవాళ్ళు. ఇది అప్పుడు వాళ్ళందరూ ఇదేదో కేరళ పూజ అంట అనేవాళ్ళండి. అప్పుడు నాకు ఇవన్నీ తెలియదు వాస్తవంగా. అప్పుడు గురువుగారు అన్నారు, అయ్యా ఈ పూజ నువ్వు చెయ్యి, నీకు బాగా మంచి పేరు తెచ్చి పెడుతుంది అని అంటే ఎలా చేయాలని గురువుగారు సెలవిచ్చారు. ఆ పూజ చేయించడం, తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళతో నా ఆధ్వర్యంలో పూజలు చేయించడం. ఆ తర్వాత నేను మొట్టమొదటిసారిగా గుడివాడలో ప్రప్రదంగా ఈ పూజని సామూహికంగా అనౌన్స్ చేయటం, అప్పుడు 108 గంటలతో పూజ చేయటం, ఇలా జరిగిందండి. ఈ పూజ చేస్తే ఏమవుతుందంటేనండి, ఇహపరమందు సర్వ సౌఖ్యాలు పొందుతారండి. సుబ్బిరామిరెడ్డి గారు ఈ పూజ ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారంట. ఈ కలియుగంలో ఇప్పుడు మనకు అందరికీ తెలిసిన వ్యక్తి కాబట్టి చెప్తున్నా ఆయన్ని. ఇలా చూస్తే పురాణ ఇతిహాసాలు తిరిగేస్తే జనక మహారాజు, దిలీపుడు, బలిచక్రవర్తి వీళ్ళందరూ కూడా ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరించి 14 ఏళ్ళు ఏకగ్రీవంగా చేసి మనకి భగవంతుడి సాన్నిధ్యానికి చేరాడు. ఒక్క సంవత్సరం చేసేలోగానే ఇహపరమందు సర్వ సౌఖ్యాలు కలుగుతాయండి. ఎలా కలుగుతాయి అంటే మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఎందుకు పడతారు, ఏంటి పూజకి దీనికి కారణం అంటే అనంత పద్మనాభ స్వామి అంటేనే అనంత ఫలితాలను ఇచ్చేవాడు అని అర్థం అండి. అనంత ఫలితాలు ఇచ్చేవాడు అనంత పద్మనాభ స్వామి. అలాగే లక్ష్మీనాథుడు అంటారు. ఆయన ఎక్కడ పెట్టుకున్నాడు లక్ష్మీదేవిని? హృదయంలో పెట్టుకుని ఉన్నవాడు. అందుకనే ఆయన ఎప్పుడు మనం ఎలా పిలవాలంటే, ఓ హృదయ నివాసి రా, నన్ను కాపాడు అని పిలవాలి. భగవంతుడిని ఎప్పుడు మనం ఓ భగవంతుడా వచ్చిరా, నువ్వు లేతే ద్వారకలో ఉన్నవాడా అని పిలవకూడదండి. ఎందుకని? ద్రౌపదీదేవి ఏమని పిలిచింది? వస్త్రాభరణ జరుగుతున్న సమయంలో ఓ ద్వారకా నివాసి నన్ను కాపాడు అని పిలిచింది. అందువల్ల ఆయన లేటుగా వచ్చాడు, కాపాడాడు. సరే, అదే కార్యక్రమం అయిపోయింది. ద్రౌపది ఒక సందేహం వచ్చింది, అన్నయ్య నన్ను అన్నయ్య నన్ను కాపాడు అంటే అంత లేటుగా వచ్చావేంటి అన్నయ్య అని అడిగింది కృష్ణ భగవాన్ని. అడిగితే, అమ్మా నువ్వు నన్ను ఏమని పిలిచావు అని అడిగాడు. ఓ ద్వారకా నివాసి అని పిలిచాను. అంటే ఓ ద్వారకలో ఉన్నవాడా వచ్చి కాపాడంటే నేనేం చేశాను? నీ హృదయంలో ఉన్నవాడినల్లా ద్వారకెళ్ళి ద్వారక నుంచి వచ్చి నిన్ను కాపాడా. కానీ నువ్వు నా హృదయ నివాసి అని పిలిస్తే నీ హృదయంలో నేనున్నా ఆ క్షణాన్ని వచ్చి కాపాడేవాడిని. అందుకని భగవంతుడిని వేడుకునేప్పుడు ఎప్పుడు కూడా హృదయ నివాసి రా అని కాపాడు అని అడగాలి అని ఈ పూజలో ప్రత్యేకించి అందరికీ చెప్పడం జరుగుతుందండి. అలాగే ఇహపరమందు సర్వ సౌఖ్యాలతో పాటుగా ప్రతి సమస్యకి అద్భుత ఫలితాలు ఇచ్చే అనంత వ్రతం అండి. ముఖ్యంగా ఈ పూజలో ప్రత్యేకత ఏమిటంటేనండి, ఇక్కడ ద్వారాలు ఉంటాయి. తల్లిదండ్రుల నుంచి బిడ్డలకు రావాలి, అది కానాసి ఉండాలి. కానీ మరి తల్లిదండ్రులకే లేదు. అప్పుడు మాలాంటి గురువుల ద్వారా వాళ్ళు పొంది వాళ్ళ తరతరాలుగా ద్వారాలు ఇచ్చే అవకాశం వాళ్ళకు వస్తుంది. బిడ్డల వ్రతానికి సంబంధించి ఈ ద్వారాలు ఇచ్చే అవకాశం వస్తుంది. దీంతో పాటుగా దర్భతో చేసిన 7 శిరస్సుల నాగపడగకి చేయటం ఈ ప్రత్యేకత అండి. దర్భగడ్డితో పడగంటే చిన్న పడగలు చేస్తాం, చూసాం మనం. లేదు, రాగి పడగలు, వెండి పడగలు చూసాం. కానీ ఇక్కడ 7 శిరస్సుల దర్భ పడగండి అంటే ఆదిశేషుణ్ణి చేసి ప్రత్యేకించి చేస్తాం. ఏంటి ఆదిశేషుణ్ణి పూజిస్తే ఏమొస్తుంది అని అంటే, ఎవరైతే ఆదిశేషుణ్ణి పూజిస్తారో మనకి
ఎటువంటి దోషములున్నా, నాగదోషం, కుజదోషం, కాలసర్పదోషం, నవగ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయండి. ముఖ్యంగా అనంత పద్మనాభ స్వామిలో సమస్తము ఆయనలోనే నిండి ఉన్నాయి. అందుకనే అనంతుడు అయ్యాడు. ఆ అనంత పద్మనాభ స్వామి వ్రతం ఎవరు చేస్తారో ఇహపరమందు సర్వ సౌఖ్యాలు పొందుతారు. అందుకనే ఆ వ్రతాన్ని గత 13 సంవత్సరాలుగా మా ఆధ్వర్యంలో చేస్తూ ఈ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు వినాయక చవితి వెళ్ళిన 11వ రోజు వస్తుందండి. అది ఈ సంవత్సరం మరలా మనం 14వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం. వండర్ఫుల్ వండర్ఫుల్ అండి. నిజంగా ఇంత అసిధార వ్రతంలా చేస్తున్నారు మీరు. అద్భుతం అద్భుతం. గురుగారు ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు మచ్చలు ఒక్కోసారి రంగు కూడా మారుతుంటాయి, అట్లాగే సైజు కూడా మారుతుంటాయి, పెరగడమో తగ్గడమో జరుగుతుంటుంది. వీటిని ఎలా చూడాలి అంటే ఇట్లా జరగడాన్ని? మంచి క్వశ్చన్ అడిగారు. వాస్తవంగా మనం ఈ క్వశ్చన్కి కర్మ సిద్ధాంతంలోకి వెళ్ళాలి. ఇలా పుట్టుమచ్చలు పెరుగుతూ ఉంటాయి, వయసుతో పాటు మనతో పాటు పెరుగుతూ ఉంటాయి, అలాగే తరగడం కూడా జరుగుతుంటుంది. ఇక్కడ ఏంటంటేనండి, గత జన్మ కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. కర్మ సిద్ధాంతంలో 3 కర్మలు, ఇది అందరికీ తెలుసు. సంచిత కర్మ అంటే 7 జన్మలుగా తీసుకునే కర్మని సంచితో మోసుకొస్తామని అర్థం. సంచిత కర్మ అంటారు. ప్రారబ్ధ కర్మ గత జన్మలో చేసిన కర్మ. ఆగామి కర్మ అంటే ఇప్పుడు నుంచి చేసే కర్మ. అయితే ఈ 3 కర్మలో మచ్చలు ఎందుకు పెరుగుతున్నాయి అంటే, గత జన్మ కర్మకి ఈ ఆగామి కర్మలో కర్మలు తోడైతే ఈ మచ్చలు పెరుగుతూ ఉంటాయి. మచ్చలు పెరుగుతూ ఉండండి. ఒంటి మీద ఎలాంటి మచ్చ అయినా, ఎలా మంచి కర్మ చేస్తున్నాము గతంలో అనుకుందామండి, సత్కర్మ, ఆ సత్కర్మ యొక్క ఫలితంగా ఈ జన్మలో మళ్ళీ సత్కర్మనే చేస్తున్నాం అనుకోండి, మన మచ్చలు సత్కర్మ ఇచ్చే ఫలితాన్ని ఇవ్వటం కోసం సైజు కొంచెం మోతాదు పెరుగుతూ ఉంటాయి. అలాగే పూర్వజన్మలో నెగిటివ్ కర్మ ఫలితం వల్ల మచ్చలు వచ్చుంటే అవి పెరుగుతూ ఉంటే దానికి ఈ జన్మలో నువ్వు కళ్ళు తెరువు, ఈ ఆగామి కర్మలో మళ్ళీ తప్పులు చేసుకుంటా వెళ్తున్నావు. అసలు గత జన్మలో నువ్వు చేసిన పనికి పాఠాలు నేర్చుకుంటా వచ్చావు, దాన్ని పరిష్కరించుకోవడానికి ఈ జన్మ తీసుకున్నావు. గత జన్మలో తప్పు చేసావండి, ఆ తప్పుని రూపు మాపి మళ్ళీ పునీతమై వస్తానని చెప్పి ఈ జన్మ తీసుకున్నావు. ఈ ఆత్మ తీసుకుని వస్తుంది, మళ్ళీ ఈ మాయలో పడి ఈ తప్పులు చేసుకుంటే వెళ్తుంది. అది హెచ్చరిస్తూ ఉంది, ఒరే బాబు నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తున్నావు, 100 తప్పులు అయిపోతాయి, నువ్వు శిక్షిస్తాడు నిన్ను. మరి కృష్ణుడు 100 తప్పుల వరకు ఛాన్స్ ఇచ్చి శిశుబాలను ఎట్లయితే సంహరించాడో అట్లాగే జీవితంలో మన ఇబ్బంది పెట్టడానికి ముందే హెచ్చరిస్తుంది మచ్చల రూపంలో. అంటే మన కర్మలే మన శరీరం పైన మచ్చలుగా ముద్రలుగా ఏర్పడతాయి. ఇది అక్షర సత్యం. అంటే కర్మ ఈక్వల్ టు పుట్టుమచ్చలు. అలాగే ప్రతి శాస్త్రంలోనూ ఈ పుట్టుమచ్చలకి అవినావ సంబంధం ఉంది. మన గ్రంథాల్లో సాముద్రిక శాస్త్రాన్ని మనకి కొన్ని గ్రంథాల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. వేదాల్లో వీటి ప్రస్తావన ఉందా గురుగారు? 100% ఉంది. కాకపోతే ఏంటంటేనండి, దీన్ని పుట్టుమచ్చ ఉండి ఫలితం ఉంటుందా? ఉందలే, లేదులే అని లైట్గా తీసుకుంటారు. నేనేమంటానంటే, కర్మని జోడించి క్లారిటీ ఇస్తే మీకు ఫలితం అద్భుతంగా ఉంటుంది. కానీ ఎవరికాళ్ళు ఈ పుట్టుమచ్చ ఉందా నీకు ఇది వచ్చేస్తుందని చెప్పినప్పుడు అది లేదనుకోండి, అక్కడ ఈ ఛానల్లో చూస్తున్న ప్రేక్షకుడికి అది కనపడలేదు, వెంటనే నెగిటివ్ వస్తుంది పుట్టుమచ్చ మీద. ఎందుకు లేదు, ఎందుకు రాదు, ఎందుకు ఈ ఫలితాలు ఉన్నాయని వివరణ ఇచ్చినప్పుడు చూసే ప్రేక్షకుడికి కూడా అర్థమవుతుంది. ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ గురుగారు, మర్మాంగాల మీద. అంటే ఇప్పుడు మనం అన్ని బాడీలు అన్నీ చెప్పేసుకున్నాము. సో మరి బాడీ కప్పిపుంచే మనం ఎవరికి చూపించుకోలేని ప్రదేశాల్లో మన జననాంగాల మీద కనుక మచ్చలుంటే ఏంటి దాని ఫలితం? మంచి క్వశ్చన్ అడిగారండి. ఇది జననాంగాల మీద పుట్టుమచ్చ అంటే ఇక్కడ మూలాధార చక్రము స్వాదిష్టాన చక్రం దగ్గర ఉన్నట్లెక్కండి. ముఖ్యంగా మూలాధార చక్రం, జననాంగం అంటే గుదం దగ్గర ఉంటుంది కాబట్టి అది మూలాధార చక్రానికి సంబంధించింది. ఇక్కడ మూలాధార చక్రంలో ఏముంటుందండి? కుండలిని మాత ఉంటుందండి. విన్నారా మీరు కుండలిని మాత గురించి? ఎప్పుడు వినలేదు. మనకి 7 చక్రాలు ఉంటాయని అందరికీ తెలుసు, కానీ 7 చక్రాల లోపల కుండలిని శక్తి ఒకటి దాగి ఉంటది. ఆ కుండలిని గుదమందు వెన్నుపూస చివరి భాగంలో కింద ఉంటుంది. అక్కడి నుంచి ఒక్కసారి అది యాక్టివ్ అవటం మొదలు పెడితే ఇలా వెన్నుపూస గుండా ప్రయాణం చేసి ఈ సహస్రారాకి చేరుకుంటుందండి. కుండలిని మాత పార్వతీదేవిగా చెప్తే ఇక్కడ పరమేశ్వరుడిగా చెప్తా ఉండి, ఆ శక్తి ఈ స్వామి దగ్గరికి కలిసి ఆత్మని చూసుకుని, ఆత్మ ఎక్కడ ఉంటుందంటే హార్ట్ దగ్గర ఉంటుంది. ఆత్మే పరమాత్మ అంటున్నాం. ఈ హార్ట్ దగ్గర ఉన్న ఆత్మ ఈ పార్వతీ పరమేశ్వరుడి యొక్క బిడ్డ కాబట్టి ఈ బిడ్డను చూసుకుని అమ్మవారు పరమేశ్వరుడికి చేరుతుంది. ఈ శక్తి అద్భుతం. ఈ కుండలిని దగ్గర పుట్టుమచ్చ ఉన్న వారికి అంటే మూలాధార చక్రంలో
మర్మాంగముల మీద పుట్టుమచ్చలు ఉన్న వారికి అంతటి శక్తి దాగి ఉంది. కానీ దాన్ని వీళ్ళు దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఎలా అంటే వీళ్ళు భార్యాభర్తలతో మాత్రమే వీళ్ళిద్దరూ సాంగత్యం చేస్తే అద్భుతమైన సంతానం కలుగుద్ది, వీరికి అద్భుతమైన అమోఘమైన అంటే మహామేధావులు పుడతారు. కానీ వీరికి ఒక అమితమైన వ్యామోహం ఉంటుంది, కామవాంఛలు ఉంటాయి. ఈ కామవాంఛ వల్ల వీరు మనసును జయించలేక తప్పుదోవ పడుతూ ఉంటారు. అలా తప్పుదోవ పట్టిన వాళ్ళు ఏమవుతుందంటే శక్తిహీనులుగా మారిపోతారు. వారి కుండలిని మాతని జాగృతి చేసుకోలేరు, వారి శక్తిని తెలుసుకోలేరు. అది గుప్తంగా దాగి ఉన్న శక్తి, బట్టల చాటున వస్త్రాల చాటున దాగి ఉన్న ఎనర్జీ. ఆ ఎనర్జీ ఇచ్చిన భగవంతుడు ఎందుకు ఇస్తాడు అంటే, పూర్వజన్మలో మీరు పుణ్యం చేసి ఉంటే, పూర్వజన్మలో 100 మందికి మీరు అన్నదానం వస్త్రదానం చేసి ఉంటే, మీకు పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు అని మన శాస్త్రం ఎలా చెప్తుందో, మీరు చేసే దానం కరెక్ట్గా చేసి ఉంటే దానాలు మీకు ఉత్తమమైన సంతానం కలుగుతారయ్యా. మీ కామవాంఛని మీ పార్ట్నర్తో మాత్రమే చేయండి, కోరికలు తెచ్చుకోండి, అది అద్భుతంగా ఉంటుంది. సృష్టి రహస్యం అది. అంటే సృష్టిలో వింతలు సృష్టించే శక్తి మీకు వస్తుంది. నీ బిడ్డకి, నీ బిడ్డ డెవలప్ అయితే నీకు ఆనందమే కదా, నీ బిడ్డ అద్భుతంగా ఎదిగితే అమోహమే కదా. మీకు ఉదాహరణ ఏంటంటే, విశ్వామిత్రుడికి మేనక్కి ఎవరు పుట్టిందండి? శకుంతల పుట్టింది. శకుంతలని భరతుడు చేసుకున్నాడు, భరతఖండం అనే పేరు వచ్చింది. ఇది మీ అందరికీ తెలిసే ఉండవచ్చు. అంటే ఎవరిక్కడ ఉన్నది? ఇద్దరు మహానుభావులు. ఈవిడేమో మేనక, ఆయనేమో బ్రహ్మర్షి విశ్వామిత్రుడు. అంటే ఒక శక్తి కడుపున ఎవరు పుట్టింది అని అంటే మహాతల్లి పుట్టింది. అట్లాగే మనకి ఉత్తమమైన సంతానం కలుగుద్ది అని దానికి అర్థం. కానీ ఈ మాయలో, కలిమాయలో, ఈ కామవాంఛ అనే ఒక మాయలో పడిపోయి దాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు. ఈ ఎనర్జీని ఎవడైనా వేస్ట్ చేసుకుంటే ఇప్పటికైనా కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి మీ కుండలని జాగృతి చేసుకుంటే మీ షట్చక్రాలు యాక్టివ్ అవుతాయి. మీకు చాలా శక్తి ఉంది, మూలాధార చక్రం చాలా స్ట్రాంగ్గా ఉంది అని అర్థము. అయితే ఈ సత్యం తెలియక ఈ చిన్న చిన్న వ్యామోహాల వల్ల ఎనర్జీ అంతా లాస్ అయిపోతుంది. ఉదాహరణకి మనం ఏదైనా అలా చేసిన వాళ్ళకి కొన్ని చూడండి, దానివల్ల తెలియని శక్తిహీనం ఏర్పడుతుంది. అంటే జననాంగాల మీద పుట్టుమచ్చలుంటే వైవాహిక జీవితం ఎలా ఉంటుంది గురుగారు? చాలా అద్భుతంగా ఉంటుందండి. కానీ రెండవ కోణంలో మాత్రం ఎప్పుడైతే వీళ్ళు దురవ్యసనాలకి అదే వ్యామోహం చెందితే అక్కడ నెగిటివ్ కోణంలో కూడా ఉంటుంది. ఒక భార్యాభర్తలకు అనురాగానికి అదొక ప్రతీక అండి. ఎవరు వేరే రూట్లో లేకుండా ఉంటే వీళ్ళిద్దరికి ఎలా ఉంటుందంటే, మీకు ఏది కావాలో అది వీరి దగ్గర అందుద్ది, వీరి దగ్గర ఏది కావాలో వారి దగ్గర అందుద్ది. అప్పుడు వీళ్ళిద్దరు దాంపత్య జీవితం చాలా అన్యోన్యంగా ఉంటుంది. ముఖ్యంగా పర్సనల్ జీవితం, శృంగార జీవితం చాలా అందంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇది 10 మందికి పంచడం మొదలు పెట్టాడో తెలియకుండా ఇక్కడ వీక్ అయిపోతాడు, అక్కడ ఇబ్బందులు పాలవుతాడు. అది పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు. ఇంకోటి అంటే కొంచెం విచిత్రమైన ప్రశ్నే గురుగారు. ఇప్పుడు స్త్రీలలో పద్మిని జాతి, శంకిని జాతి ఇట్లా రకరకాలు ఉంటారు కదా. సో ఈ మచ్చల ద్వారా వాళ్ళని గుర్తుపట్టొచ్చా? 100%. అవునా? అవునండి. ఎలా అంటారండి, పద్మిని జాతి స్త్రీ చాలా ఉత్తమమైన స్త్రీ అండి. పద్మిని జాతి స్త్రీ అంటే ఎలా ఉంటుందంటే, చూడగానే కళ్ళు చక్రాల్లాగా ఉంటాయి. బొమ్మ అంటే ఫేస్ మొత్తం ఆవిడ చూస్తే, అంటే ఇప్పుడు మనకి ఉన్న హీరోయిన్లు కొంతమంది ఉన్నారు, అందమైన హీరోయిన్లు, వాళ్ళకన్నా కూడా దేవకన్యలాగా కనపడతారు. అంటే హీరోయిన్లు మేకప్ వేస్తే ఉంటారు, కానీ వీళ్ళు అలా కాదు, మేకప్ లేకుండా కూడా దేవకన్యలాగా కనపడతారు. ముఖ్యంగా వీళ్ళకి పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటాయంటే, వీళ్ళకి నుదురు పైన ఆజ్ఞా చక్ర దగ్గర ఉంటుంది, తర్వాత చెంపల పైన, రెండోది నాభి దగ్గర, నాభి లోపల, బొడ్డు లోపల, బొడ్డు కింద, బొడ్డుకి స్త్రీలకైతే ఎడం పక్కన, పురుషుడికైతే కుడి పక్కన. ఇలా ఉన్న స్త్రీలు ముఖ్యంగా చాలా అద్భుతంగా ఆకర్షించే శక్తి ఉంటుందండి. రెండోది వాళ్ళ మాటలతో, వాళ్ళ చేతలతో 10 మంది మన్ననలు పొందుతారు. వాళ్ళే పద్మిని జాతి స్త్రీలు. రెండవది ఏంటంటే, మనకి కొన్ని గ్రంథాలు ఏం చెప్తున్నాయి ఏంటంటే, పద్మిని జాతి స్త్రీ అలా వెళ్తుంటే వారి శరీరం నుంచి దుర్గంధం కాకుండా సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి అని. ఎందుకు సువాసనలు వస్తాయి, ఎందుకు దుర్గంధం వస్తుంది స్త్రీ నుంచి అయినా పురుషుడి నుంచి అయినా అంటే, వీళ్ళ నెగిటివ్ ఆలోచనలతో మనసులో నిండిపోతే లోపల పుట్టేది దుర్గంధం. వీళ్ళకి పద్మిని జాతి స్త్రీకి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది.
ప్రతి సెకను పాజిటివ్గా ఆలోచిస్తారు. ప్రతి సెకను వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటేనండి, 10 మందికి ఏం చేయాలి, 10 మందికి ఎలా ఉపయోగపడాలి, నా ఇంటిని ఎలా చక్కదిద్దుకోవాలి, నేను నా పిల్లల్ని ఎలా పెంచాలి, నా భర్తనికి ఎలా ప్రేమను పంచాలి, అంతే తప్ప వేరే ఆలోచన వీళ్ళకి ఉండదు. సద్భావన, సత్ప్రవర్తన, ఇలాంటి గుణములు కలిగిన స్త్రీకి నెగిటివ్ ఆలోచన ఎప్పుడైతే లేదో సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది. ఆ స్త్రీని చూడగానే కామ కోరికలు పుట్టవు. ఒక దేవతా కన్యలాగా చేతులెత్తి దండం పెట్టాలి అనిపిస్తుంది. మరి అలాంటి స్త్రీని పెళ్లి చేసుకుంటే, అలాంటి స్త్రీని గనక పొరపాటున ఎవరైనా పెళ్లి చేసుకుంటే, అంటే ఇక్కడ చూడండి, పొరపాటున ఎందుకన్నా తక్కువ మంది ఉంటారు అలాంటి స్త్రీలు. అలా చేసుకుంటే పురుషుడు ఇంకా వీడు అదృష్టవంతుడు, అఖండ రాజయోగం కలిసి వస్తుంది. ఎందుకని? స్త్రీ శక్తి అని చెప్పుకున్నాం మనం. పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వరుడు అని చెప్పుకున్నాం. అసలు శక్తి స్వరూపుడే నీ ఇంట్లో ఉంది. ఇంకా నువ్వు లైకారకుడివై తాండం ఆడేస్తావు. జీవితంలో ఫైనాన్షియల్ గా నీ ఎదుగుదల అంచెలంచెలుగా ఉంటుందండి. ఏ ఇంట్లో అయితే పద్మిని జాతి స్త్రీ ఉందో వాళ్ళిద్దరే కాదండి, వాళ్ళ కుటుంబం అంతా బాగుంటుంది. అంటే కుటుంబాన్ని లీడ్ చేస్తుంది. తెలియకుండా అధికారం పగ్గాలన్నీ ఆవిడికి చేరిపోతాయి. ఎందుకని? ఆవిడికి అడ్మినిస్ట్రేషన్ పవర్ ఉంది, ఆకర్షించే పవర్ ఉంది. అలాగే ఎదుటి వ్యక్తిని తన మాటలతో మంత్రముగ్ధుని చేస్తాడు. ఈ పద్మిని జాతి దగ్గర అంత పవర్ ఉంది. అందుకనే భగవంతుడు ఎవరికి ఇస్తాడు? ఈ క్వశ్చన్ మీరు అడగల, నేనే చెప్తున్నా. వాస్తవంగా ఈ పద్మిని జాతి స్త్రీని చేసుకోవాలని అందరికీ ఉంటుందిగా. చూసే ప్రేక్షకులు అందరూ పెళ్లిగాని పురుషులకి నాకు పద్మిని జాతి స్త్రీ కావాలనుకుంటాడు. అప్పుడు దానికి మనం ఒక మాట చెప్పుకున్నాం ఇందావిడ, పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అని. అంటే నువ్వు పూర్వజన్మలో పుణ్యం చేసి ఉంటే, ఏం పుణ్యం చేయాలి? దానం చేయాలి, ధర్మం చేయాలి, సేవ చేయాలి. 10 మందికి మదర్ తెరేసా లాగా సేవ చేస్తుంటే నీకు మళ్ళీ పద్మిని జాతి స్త్రీ నీకు దొరుకుతుంది. నీ అదృష్టం అక్కడ కలిసి వస్తుంది. దాచిపెట్టున్న బంగారం ఎతుక్కుంటూ వస్తుంటారు. అదే మనం ఎక్కడ పారేసినా, నీళ్ళలో పారేసినా ఎదురుగా వస్తుంటారు చూడండి, ఇదే. కాబట్టి నువ్వు దాచిపెట్టిన పుణ్యం నీకు భార్య రూపంలో వస్తుంది. ఆ రకంగా నీ జీవితం అద్భుతంగా మారబోతుంది. రైట్ గురుగారు. మరి జీవితంలో చాలా ఉన్నత స్థాయికి వెళ్ళే సినిమా స్టార్స్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళకి ఎక్కడ ఉంటాయి గురుగారు మచ్చలు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇదేంటంటే ఈ రాజకీయ నాయకుల్ని మనం, అంటే వీళ్ళు జనసంచారంలో తిరుగుతుంటారు, జనాల్ని బాగా ఆకర్షిస్తుంటారు. ఇది మాస్ కర్మ అంటారండి. మాస్ కర్మ అంటే అందరినీ ఆకర్షించేది. వీళ్ళు పూర్వజన్మలో జనాలకి దాన ధర్మాలు చేయడమే పని. అంటే ధర్మరాజు, కర్ణుడు, ఇలా చూస్తే ఎంతో మంది చరిత్ర కలిగిన రాజులు ఉన్నారు. అంటే వాళ్ళ జీవితం ఇక దానం అడిగితే లేదనకుండా దానం చేయడమే. అలాంటి వారు ఈ రాజకీయ నాయకులుగా పుడతారు. అయితే రాజకీయ నాయకులు అందరూ దానకర్ణులు కాదు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఎవరైతే వెనకేసుకోకుండా, స్వార్థం లేకుండా, అంటే నిస్వార్థంగా సేవ చేస్తూ ఉన్నారో, వీళ్ళు నుంచుంటే అక్కడ 100% వాళ్ళే విన్, ఇంకా పోటీయే ఉండదు, ఎనామస్గా వాళ్ళే గెలుస్తారు అనేవాళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళ అందరూ కూడా వాళ్ళకి ఉండే పుట్టుమచ్చ ఎక్కడ అంటే, వీళ్ళకి కరెక్ట్గా ఆజ్ఞాచక్ర దగ్గర పుట్టుమచ్చ ఉంటుంది, నాభి దగ్గర పుట్టుమచ్చ ఉంటుంది, అలాగే కుడి భుజం దగ్గర పుట్టుమచ్చ ఉంటుంది. తర్వాత ఎన్టీ రామారావు గారికి పుట్టుమచ్చను చూసారా, ఇక్కడ అదే భాగంలో డొక్క పైన అక్కడ పుట్టుమచ్చ ఉంటుంది. ఇలా ఎవరికైతే పుట్టుమచ్చలు ఉన్నాయో వారు జనాకర్షణ కలిగి ఉంటారు. ముఖ్యంగా మరి సినీ కళాకారులు, వీళ్ళు కూడా అంతే, అందరినీ ఆకర్షించే వాళ్ళే ఉంటారు. వీళ్ళు ఏం చేయాలి పూర్వజన్మలో అంటే, వీళ్ళు 10 మందికి దానం ధర్మం ఎలా అయితే చేస్తారో వాళ్ళలాగానే వీళ్ళు దాన ధర్మాలు చేసినా కానీ వీళ్ళ మాటల వల్ల 10 మందికి ఆనందాన్ని ఇచ్చే వాళ్ళై ఉండాలి, 10 మందికి ఆనందాన్ని చూపించిన వారై ఉండాలి. అప్పుడు కళల పట్ల వీళ్ళకి ఇంట్రెస్ట్ కలిగి ఈ జన్మలో నేను సాధించాలనే తపంతో ఈ జన్మ తీసుకుని ఉంటారు. వాళ్ళకి పుట్టుమచ్చ 100% నుదురు పైన, కుడి భుజం పైన ఉంటుంది. కుడి భుజం పైన, నుదురు పైన వారికి పుట్టుమచ్చ ఉంటుంది. ముఖ్యంగా నాభి దగ్గర కుడి భాగంలో ఉంటుంది. వీరు సినీ కళాకారులు, అందరూ సినీ కళాకారులే, కానీ ఆ కళాకారుల్లో కూడా వీళ్ళు మాస్, అంటే అందరినీ ఆకర్షించడం, చిన్న పెద్ద లేకుండా అన్ని వర్గాల వారిని ఆకర్షించే కళాకారులుగా ఎదగాలి అంటే ఈ పుట్టుమచ్చల్లో ఏదో ఒక పుట్టుమచ్చ వీళ్ళకి వస్తుంది అని కర్మ సిద్ధాంతం తెలియజేస్తుంది. కాబట్టి ఒకవేళ పుట్టుమచ్చ లేకపోయినా ఈ జన్మలో, గత జన్మలో చేసిన కర్మలు ఈ జన్మలో చేస్తున్నారు అనుకోండి,
ఇప్పుడు చిరంజీవి గారి గురించి చెప్పుకుందాం మనం. చిరంజీవి గారు ఈ జన్మలో ఏం చేస్తున్నారు? అయ్యారు. ఎలా అయ్యారు? ఆయన నటుడు అవటానికి తను తన కష్టపడుతూనే కొన్ని సేవా కార్యక్రమాలు తలపెట్టారు. రక్తదానం, నేత్రదానం ఇలాంటివన్నీ చేసి బ్లడ్ బ్యాంకులు అన్ని పెట్టి కొంత సేవా దృక్పథంతో ఆయన చేస్తూ ఉన్నారు. ఆయన చేసిన సేవ ఊరికినే పోదు, ఆయన మహానాయకుడిగా చేస్తుంది. నాయకుడు అంటే రాజకీయంలో కాదు ఎదిగేది, సినీ రంగంలో. ఆయనకి సినీ రంగంలో మహానాయకుడిగా చేసింది. మరి ఇలా చూసుకుంటే పవన్ కళ్యాణ్, ఇలా రాజకీయ నాయకులు కావచ్చు, సినీ కళాకారులు కావచ్చు, ఎవరైనా సరే ఒక రంగంలో ఎదగాలి అంటే తెలియకుండా వీరికి గత జన్మ పుణ్యం ఉండాలి. మనకి రాజకీయ నాయకులు చూసుకుంటే ఇప్పుడు మనకు లోకేష్ కావచ్చు, లేదు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేక ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కావచ్చు. వీళ్ళు రాజకీయంగా వీళ్ళు స్టార్టింగ్ పొజిషన్ చూడండి, ఎక్కడి నుంచి మొదలయ్యారు, ఎక్కడికి ఏ స్థాయికి ఎదిగారు అని ఆలోచిస్తే వీళ్ళకి పూర్వజన్మ యొక్క సత్కర్మ ఉన్నది. వీళ్ళు ఈజీగా తల్లిదండ్రులు సంపాదిస్తే, ఇప్పుడు రాజకీయంలో కూర్చున్న వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు, అంటే జీరోతో స్టార్ట్ అయ్యి, అంటే ఒక వార్డ్ మెంబర్గా, ఒక కౌన్సిలర్గా, లేదా ఒక ఎమ్మెల్యేగా స్టార్ట్ అయ్యి ఒక అగ్రస్థానాన్ని చేరుకున్న నాయకులందరికీ కూడా పూర్వజన్మలో సుకృతం ఉంటేనే, మాస్ కర్మ చేస్తేనే దానివల్ల ఈ పుట్టుమచ్చలు ఏర్పడతాయి. ఈ పుట్టుమచ్చలు ఏర్పడి అంటే తెలియకుండానే వీరికి ఇలాంటి స్థితి వస్తుంది. రెండవది, పుట్టుమచ్చలు కూడా లేవు కానీ అంతటి రాజకీయ నాయకుడు అయ్యాడు అంటే వీళ్ళ భావాలు పోయిన జన్మలో నేను ఏదైనా 10 మందికి సేవ చేయాలి అనే ఆలోచనతో తనువు సాలించి ఉండి ఈ జన్మ తీసుకుంటే ఆ సోలు తెలియకుండా ఈ జన్మలో ఆ కర్మలు స్టార్ట్ చేస్తే సేవా కార్యక్రమాలు తప్పకుండా ఈ జన్మలో అంతటి స్థితి వస్తుంది. అంటే దీనికి కేవలం కర్మ ఫలితమే. అయితే ఇక్కడ సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ, ఏ కర్మని తీసుకున్నా కూడా ఆ స్థాయిని పొందవచ్చు. జరిగిపోయిందేమో పూర్వజన్మ, ఇప్పుడు జరుగుతున్న ఆగామి కర్మలో చేసినా కూడా అలాంటి ఫలితం వస్తుంది. దానికి అసలు ఎటువంటి అనుమానం లేదు. గురుగారు, మరి అంబానీ అదానీ అవ్వాలంటే ఏం కావాలి? మంచి క్వశ్చన్ అడిగారు. దీంట్లో మనం ఫినిష్ టచ్ ఇవ్వచ్చు. ఇక్కడ మంచి క్వశ్చన్ కాబట్టి వాస్తవంగా అంబానీ అయ్యాడు అంటే ఆయనకి ఏం పుట్టుమచ్చుందో మనకు తెలియదు, కానీ వాస్తవంగా ఆయన దగ్గర ఉన్నది ఒకటి. వాస్తవంగా ఏంటి, అంబానీ అవ్వాలంటే మనం ఇందా నుంచి చెప్పుకుంటున్నాం పూర్వజన్మ సుకృతం ఉండాలని, ఒకటే చెప్తున్నాం. అంటే మీకు సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ కలిసి రావాలి అని. అయితే వీళ్ళకి ఆజ్ఞా చక్ర దగ్గర కానీ, షోల్డర్ దగ్గర కానీ, నాభి దగ్గర కానీ, ముఖ్యంగా వీపి భాగంలో కానీ, నడినెత్తి మీద కానీ పుట్టుమచ్చ ఉంటే అంతటి అదృష్టవంతులు అవుతారు. సరే, ఎవరికి ఏ పుట్టుమచ్చ కూడా లేదనుకుందాం కాసేపు మనం, కానీ అయినా కూడా అదృష్టవంతులు అవుతారు. ఎలాగూ అంటే మీకు ఈ ఒక్క మచ్చ ఉంటే చాలు. ఏ మచ్చ అంటే కష్టపడే గుణం, అలాగే మీరు చేస్తూ ఎన్నుకున్న వృత్తి పైన ఫోకస్ పెట్టే తత్వం, కంప్లీట్ డివేట్ అవ్వకుండా మనం జీవితంలో ఉన్నతంగా ఎదగాలి అనే ఒక లక్ష్యం, మీ మీద మీకు కమాండింగ్, మీ మనసును జయించే స్థితి మీకు ఉంటే, అలాగే ధైర్యము అనే మచ్చ మీకుంటే, మనకి ప్రతిదానికి భయపడకుండా ఈ ధైర్యము అనే పుట్టుమచ్చ మీకు గనక ఉంటే మీరు అనిల్ అంబానీ అవ్వచ్చు, లేదు అబ్దుల్ కలాము అవ్వచ్చు. దానికి ఎటువంటి సందేహం లేదు. ఎందుకని, పుట్టుమచ్చలు పూర్వజన్మ కర్మల వల్ల వచ్చినాయి. పూర్వజన్మలో మీరు ఏ కర్మలు చేయలే, ఇప్పుడు ఏ పుట్టుమచ్చలు రాలా. మరి ఇప్పటికైనా మీరు కర్మలు చేస్తే మరు జన్మకి తీసుకెళ్తారు, మళ్ళీ జన్మకి మీరు ట్రావెల్ అవుతారు. అంతేగాని నాకు ఏ మచ్చలు లేవు, గురువుగారు చెప్పిన మచ్చ ఎక్కడా లేదు, నేను జీవితంలో సెటిల్ అవ్వలేదు అనుకునే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, సెటిల్ అయ్యాను ఎందుకు పుట్టుమచ్చలు లేవు అనుకునే వాళ్ళు ఉండొచ్చు. ఇక్కడ పుట్టుమచ్చల ప్రధానం కాదు. మీరు ఈ ఆగామి కర్మలో మీరు మీ లక్ష్యం వైపు మనసు పెట్టి నేను సాధించగలను అనే ఒక ఏకాగ్రత కలిగి పట్టుదలతో ధైర్యం అనే పుట్టుమచ్చని మీ హృదయంలో పెట్టుకుని ధైర్యంతో ముందుకు సాగితే మీరు విజయాన్ని సాధిస్తారు. అయితే గత జన్మ కర్మల వల్ల మీకు పుట్టుమచ్చలు రాలేదు. ఈ జన్మలో మీకున్నదేంటి, ధైర్యము అనే పుట్టుమచ్చ ఉంది. అందువల్ల గత జన్మ కర్మల్ని బ్రేక్ చేశారు. ఈ జన్మలో ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు, ఆర్థికంగా ఎదిగారు. మళ్ళీ ఇప్పుడేం చేయాలి, మళ్ళీ గత జన్మకు మళ్ళీ ట్రావెల్ అవ్వాలి కదా మనం. ఈ జన్మ ఏదో ఒక రోజు ఎండ్ అవ్వాలి, అందుకని మళ్ళీ సత్కార్యాలు చేయాలి, మళ్ళీ గత జన్మలో పుణ్యాన్ని సంపాదించుకోవాలి. అందుకని ఈ జన్మలో చేస్తే గానీ గత జన్మకు తీసుకెళ్ళాం. మనం డబ్బు తీసుకెళ్ళాం, చివరికి మనం వేసుకునే బట్టలు కానీ ఏది తీసుకెళ్ళాం కదా, పేరు కీర్తి ఏం తీసుకెళ్ళమండి, కేవలం పుణ్యం మాత్రమే.
పాపం మాత్రమే. ఈ రెండింటినే తీసుకెళ్తే మన సోల్ మొత్తం ఇక్కడే వదిలేసి వెళ్ళిపోద్ది. కొన్ని వేల కోట్లు సంపాదించిన అనిల్ అంబానీ గారైనా, లేదు అబ్దుల్ కలాం గారైనా, నరేంద్ర మోడీ గారైనా, మనమైనా చివరికి తీసుకెళ్లేది ఏదైనా ఉందా అంటే అందరికీ తెలిసిన సత్యం ఏమీ లేదు. కానీ ఎందుకు ఈ పాకులాట, ఎందుకు ఈ తపన? ఒక్కసారి కళ్ళు తెరిచి మనం బతుకుతూ 10 మందికి మార్గదర్శకంగా మనం మారితే మన వెనకాల తీసుకెళ్తాం సత్కర్మని, మళ్ళీ ఉన్నతమైన జన్మని మనం పొందుతాం. అదే దృక్పథంతో మేము తలపెట్టింది జేకేఆర్ జై సాయి చారిటబుల్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ ద్వారా మా ఆధ్వర్యంలో మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రతి నెలలో లేని వాడికి అన్నదానం, అది ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ప్రతి నెలలో 100 నుంచి 200 మందికి అన్నదానం చేస్తున్నామండి. తర్వాత వికలాంగులకి వీల్ చైర్స్ ఇస్తూ ఉన్నాం. తర్వాత పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇస్తున్నాం. అలాగే బుక్స్ పంపిణీ చేస్తూ ఉన్నాం. దీంతో పాటుగా వృద్ధులకి అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, వస్త్రదాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తర్వాత మా మోటో ఏమిటంటే ధ్యాన మందిరం కట్టాలి. ఆ ధ్యాన మందిరంలో వచ్చిన వారందరికీ ఫ్రీగా ఈ ధ్యానం నేర్పించి వారికి అన్నదాన కార్యక్రమాలు, వసతి కూడా ఏర్పాటు చేయాలి. నేనున్నా లేకపోయినా మరు జన్మకి నా సోల్ అనేది ట్రావెల్ అవుతుంది. అప్పుడు నా సోల్ అన్నది చూసి ఆనందపడుతుంది. ఆ పుణ్యాన్ని నేను తీసుకెళ్ళాలి. ఇప్పుడు వరకు నా భార్య బిడ్డల కోసం బతికేశాం, ఏదో జీవితం జరిగిపోయింది, నాకు దేనికి లోటు లేదు. కానీ ఒకే ఒక లోటు, ఏదో చేసిపోవాలి. ఆ లోటే ఉంది, దాన్ని కూడా చేయాలనే మహాసంకల్పంతో ఈ జేకేఆర్ జై సాయి చారిటబుల్ ట్రస్ట్ని ఈరోజు ముందుకు తీసుకొచ్చాం. మీ చారిటబుల్ ట్రస్ట్ సూపర్గా హిట్ అవుతుంది. అండ్ మన ప్రేక్షకులందరూ విరివిగా విరాళాలు ఇస్తారు. ఖచ్చితంగా ధ్యాన మందిరం అనేది చాలా గొప్ప ఆలోచన. దానికోసం ఖచ్చితంగా మా వాళ్ళు సహకరిస్తారు. అట్లాగే ఫ్రెండ్స్ చూశారు కదా, జేకేఆర్ గారు ఎంత అనర్గళంగా, ఎంత అద్భుతంగా చెప్పారు. ఆయన ఏదో పుట్టుమచ్చల శాస్త్రానికి పరిమితం కాదు, సకల శాస్త్ర పారంగతుడు ఆయన. మీ ఏ సమస్య ఉన్నా, ఎలాంటి సమస్య ఉన్నా ఆయనకు ఫోన్ చేయండి, ఆయన చూసుకుంటాడు. ఇక అనంత పద్మనాభ స్వామి వ్రతంలో పాల్గొనాలన్నా, అక్షయ పాత్ర యోగ సాధనలో మళ్ళీ మీరు తరించాలన్నా, మీ యొక్క కోరికల్ని తీర్చుకోవాలన్నా కూడా ఖచ్చితంగా గురువుగారికి కాల్ చేయండి. ఆయనే మాట్లాడతారు, మీతో సంభాషిస్తారు, మిమ్మల్ని ఆహ్వానిస్తారు. ఇక మీ నిత్య జీవితంలో ఎదురయ్యే ఏ సమస్యకైనా ఆయన దగ్గర ఏ శాస్త్రంలో అయినా పరిష్కారం ఉంది. సో ఆ పుట్టుమచ్చలు అనేవి మన జీవితాన్ని ఎంతగా శాసిస్తున్నాయో చూసాం కదా. సో ఒక్కసారి గురువుగారితో మాట్లాడితే మీ సకల సమస్యలకి సమాధానం దొరుకుతుంది. అంతే కదా గురుగారు, ఫైనల్గా మా వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం? తప్పకుండా ఏంటంటేనండి, ప్రేక్షకులు అందరూ గమనించవలసింది శాస్త్రం ఏదైనా పరిష్కారం ఒకటే. ఎందుకనంటే కర్మ అనేది మన వెంటాడుతుంది, ప్రతి మనిషికి కర్మే వెంటాడుతుంది. కాబట్టి ఇది తెలుసుకున్నవాడు కర్మ నుంచి బయటపడటానికి సత్కర్మని చేయటమే ఒకటే మార్గం. రెండవది ఏంటంటే ప్రతి మనిషి ఏమనుకుంటాడంటే పుట్టుమచ్చలు జీవితాన్ని శాసిస్తాయా, ఇలా నెగిటివ్లోకి ఎవరు దయచేసి వెళ్ళకండి. పుట్టుమచ్చలు నెగిటివ్లో ఉన్నా దాన్ని అధిగమించవచ్చు. ఇది కర్మ ఫలితం, ఇది ఆగామి కర్మలో అధిగమించవచ్చు మనం అని చెప్తూ ఉన్నాం. తర్వాత మన దగ్గర వివిధ శాస్త్రాలు ఉన్నాయి. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, నియమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, దీంతో పాటుగా లా ఆఫ్ అట్రాక్షన్, మనీ మేనేజ్మెంట్, అలాగే టైం మేనేజ్మెంట్, ఇవన్నిటితో పాటుగా లా ఆఫ్ అట్రాక్షన్, వీటితో పాటుగా కర్మ సిద్ధాంతం, అలాగే కర్మ హీలింగ్, అంటే మన కర్మను మనం హీల్ చేసుకోవటం ఎలాగో కూడా నేర్పించడం జరుగుతుంది. అసలు పూర్వజన్మలో మీ ఏ కర్మల చేత ఈ జన్మలో అవస్థ పడుతున్నారో తెలియజేయడం జరుగుతుంది. అలాగే అక్షయ పాత్ర యోగ సాధన ద్వారా ఈ సమస్యలకు పరిష్కారం ఇస్తూ ఉన్నాం. అలాగే ప్రతి సంవత్సరం అనంత పద్మనాభ స్వామి వ్రతం వల్ల మనకి కుజదోషం, కాలసర్పదోషం, నాగదోషాలన్నింటినీ నివృత్తి చేయడానికి ఈ వ్రతం చేస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ సమస్యతో ప్రతి మనిషి ఈ కలియుగంలో ఈ కలి ప్రభావం చేత కర్మలతో కొట్టి మిట్టాడుతూ ఉన్నాడు. కానీ ఇది చూడగానే ఇదంతా ట్రాష్ అనుకుని కొట్టి పారేయకండి. ఏది ఎంత నిజమో ఒక్కసారి మిమ్మల్ని మీరు అన్వేషించండి. కొట్టి పారేయరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు కలిధర్మం అంటేనే దాన ధర్మాలు, 100% ద్వారానే మన యొక్క కర్మల్ని తొలగించుకుంటామనే విషయం ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది. 100% యథాశక్తి ఖచ్చితంగా మన వాళ్ళు మన యోగ ధ్యాన మందిరాన్ని కట్టడానికి ఒక ఇటుకైనా మన వాళ్ళు మీకు ఇస్తారు. 100% ఆ నమ్మకం మీరు అన్నట్టు ఉంది. మనం అనుకున్న గోల్ ఈ జన్మలోనే చేసి వెళ్ళిపోతే మనం మళ్ళీ జన్మెత్తి ఇది చూడటానికే ఉండాలి తప్ప మళ్ళీ జన్మెత్తి కట్టాలనే కాన్సెప్ట్ ఉండకూడదు. ఎందుకనంటే ఈ కర్మశాస్త్రం ఏం చెబుతుందంటేనండి, ఏ కోరికతో అయితే మరణిస్తామో మళ్ళీ ఆ కోరిక తీర్చుకోవటానికి ఎత్తాలి. మనం కొన్ని సినిమాలు చూసాం,
సినిమా స్టోరీలు అలాగే ఉన్నాయి. ఎందుకంటే నిజమా అబద్ధం అంటే అది కథ అనుకుంటున్నాం, వాస్తవంగా కర్మలోకి వెళ్తే అన్ని నిజాలే. అది కథగా వాళ్ళు తీర్చిదిద్దినా ఎక్కడో దాంట్లో రియాలిటీ ఉంది. ఆ కర్మ కోసం మళ్ళీ జన్మెత్తి మళ్ళీ ధ్యాన మందిరం అంటే మనం తిరగాలి. కాబట్టి 100% ఈ జన్మలోనే ఈ ధ్యాన మందిరం కట్టాలని మా మహాసంకల్పాన్ని డెఫినెట్గా పాజిటివ్గా నేను ఎప్పుడే ఉంటానంటేనండి, అయిపోద్ది ఏంటి టేక్ ఇట్ ఈజీ. ఎందుకని ప్రతి మనిషికి ఉండవలసింది ధైర్యం, పాజిటివ్ వైబ్రేషన్, పాజిటివ్ థింకింగ్. నేనేమంటానంటేనండి, ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే ఊహించిన మార్గాల ద్వారా ధనాన్ని ఆకర్షిస్తాను. నేను ఎప్పుడు పాజిటివ్ వైబ్రేషన్లో ఉంటాను, నేను ఎప్పుడు పాజిటివ్గా ఉంటాను. నా వాక్కు, నా మాట ఒక దైవ సంకల్పం చేత మాట్లాడుతున్నాను. అందుకని మాట్లాడే మాట ఆచితూచి మాట్లాడాలి. ఎదుటి వాడిని నిందించేటప్పుడు ఎప్పుడూ కూడా ఆలోచించి మాట్లాడాలి. మీ మాటే నీ కర్మకు కారణం, నీ పనులే నీ కర్మకు కారణం, నీ ఆలోచనే నీ యొక్క కర్మకు కారణం. కాబట్టి ఈ మూడింటిని అధిగమించాలంటే నిన్ను నువ్వు స్వాధీనపరచుకోవాలి. నీ మనసుకి నువ్వు యజమానివి కావాలి. ఎప్పుడైతే నీ మనసుకు నువ్వు యజమానివి అయ్యావో నీకు సమస్తము నీకు వశమైపోతాయండి. కానీ మనసునే జయించలేని వాడు ప్రపంచంలో దేన్ని జయించలేడు. చాలా మంది అనుకుంటారు ప్రపంచంలో దేన్నైనా జయిస్తాను కానీ మనసును జయించలేను అని. వాస్తవంగా మనసును జయించడం అంత ఈజీ కాదు. మనసును జయించడం కంటే భార్యను జయించడం 100% మనసుని జయిస్తే ఆటోమేటిక్ గా భార్య కూడా మనకు సరెండర్ అవుతుంది. సూపర్ గురుగారు, మరి మీరు ఎప్పుడు విజయవాడలోనే ఉంటే హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల వాళ్ళకి నెలకు ఒకసారి టైం ఇస్తారు? ఎలా అంటేనండి, మన అపాయింట్మెంట్స్ ఎలా ఉంటాయంటే ఆన్లైన్ ఆఫ్లైన్ ఉంటాయి. రెండోది విజయవాడలో నెలకి 15 రోజుల పాటు విజయవాడలో ఉంటానండి. నెక్స్ట్ మంత్ నుంచి 3 రోజుల నుంచి 4 రోజులు హైదరాబాద్ సిటీలోనే ఉంటున్నాను. కాబట్టి మిగతా రోజుల్లో కావాలంటే ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు ఉన్నాయి. మీకు ఎలా అంటేనండి, జూమ్ మీటింగ్ ద్వారా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చూస్తూ ఆన్లైన్ మనం అపాయింట్మెంట్ చెప్తున్నాం. ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ ఏది కావాలన్నది మీరు దాని ద్వారా నా సేవలది అందుకోవచ్చు. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా అద్భుతమైన సెషన్ ఇది. ప్రతి నెల కూడా మా స్టూడియోకి మీరు రావాలి తప్పకుండా. ఎందుకంటే మీ శాస్త్రాలు అన్నింటినీ చెప్పినా 3-4 సంవత్సరాలు పడుతుంది. అన్ని ఒక్కొక్క నెలకు ఒక శాస్త్రం చెప్పినా. సో కాబట్టి తప్పకుండా వస్తారని ఆశిస్తున్నాం. తప్పకుండా మా ప్రేక్షకులు మీరు మా స్టూడియోలో కూడా ఎప్పుడైనా వచ్చి మా ప్రేక్షకుల్ని కలవచ్చు. మీరు ఇక్కడైనా కలవచ్చు, మీ ఆఫీస్లో అయినా కూడా మన వాళ్ళు వస్తారు. సో వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాల్సిందే కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఖచ్చితంగా కాల్ చేయండి, మీ యొక్క కర్మల నుంచి విముక్తి పొందండి, హ్యాపీగా గురువు గారికి సహకరించండి. వారి యొక్క ఏదైతే ఒక అద్భుతమైన యజ్ఞాన్ని చేపట్టారు వాళ్ళు, తన ధ్యాన మందిరం అనేది నిర్మించాలనేది వారి కోరిక విజయవాడలో. దానికి ఒక ఇటుకగానైనా మీరు కొంత సహకరిస్తే ఆ ధ్యాన మందిరం త్వరలోనే పూర్తవుతే మీరు ఆ దానం చేసిన ఫలితం మీకు దక్కుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.